Hi everyone, good morning. Voice ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? టాస్క్ చేశారా? ఏమైనా డౌట్స్? టాస్క్ వచ్చిందా? ఏం ఎవరు రిప్లై లేదు. చేశారా చేయలేదా? మీ చాయిస్ అండి, రెస్పాండ్ అవ్వడం రెస్పాండ్ అవ్వకపోవడం. సో లాస్ట్ క్లాస్లో మనం డామ్ మ్యానిపులేషన్ గురించి చూసాం అండ్ సెలెక్టార్స్లో ఐడి సెలెక్టర్ గురించి చూసాం. ఓకే, డిస్ప్లే పాసిబిలిటీస్ అన్నీ చూసాం, కామెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ జేఎస్. నెక్స్ట్ ఇవాళ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మీరు సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేస్తారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏ కీవర్డ్తో డిక్లేర్ చేస్తారు? ఇంటర్న్ ఇంట్, ఫ్లోట్, క్యార్, బులియన్. సో లైక్ దిస్. అంటే ఇవేంటంటే డేటా టైప్స్ అనమాట. ఇంట్ అంటే ఇంటీజర్ని స్టోర్ చేయడం, ఫ్లోట్ అంటే ఫ్లోట్ వాల్యూస్ని స్టోర్ చేయడం, క్యార్ అంటే క్యారెక్టర్ వాల్యూని స్టోర్ చేయడం, అది బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇలాంటి స్టోర్ చేయడం అనమాట మనకి. ఇవి సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ ఉన్నాయన్నమాట. బట్ జావా స్క్రిప్ట్లో మనకు ఎలాంటి డేటా టైప్నైనా సరే మనం స్టోర్ చేయాలి అంటే వేర్ అనే కీవర్డ్ని కానీ, లెట్ అనే కీవర్డ్ని కానీ, కాన్స్ట్ అనే కీవర్డ్ కానీ, ఈ త్రీ వాటిల్లో ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిఫరెంట్గా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలంటే వేర్ కానీ, లెట్ కానీ, కాన్స్టెంట్ కానీ ఈ కీవర్డ్స్తో మనం డిక్లేర్ చేస్తాం. అసలు వీటితో ఎందుకు డిక్లేర్ చేయాలి, వీటితో డిక్లేర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేసి మనం చూద్దాం. అండ్ ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తాం వీటిలో అంటే ఎనీ కైండ్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే మనం వీటిలో స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇవి ఏంటంటే కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు వీటిని ఎలా డిక్లేర్ చేస్తాము? ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ఇలా చేస్తాం. ఇది వేరియబుల్ నేమ్ అనమాట. ఇది వేరియబుల్ నేమ్, ఇది వేరియబుల్ వాల్యూ అనమాట. అంటే ఈ వాల్యూని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఈ అంటే ఇంట్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ డేటా టైప్ అనమాట. ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇంట్ అనేసి చెప్తున్నాం. అదే కనుక ఫ్లోట్ అంటే ఫ్లోట్ బి ఈక్వల్ టు 10.4 ఇలా రాస్తాం, పాయింట్స్ అనమాట. ఇదేంటంటే మనకు డేటా టైప్, ఇది వేరియబుల్, ఈ వేరియబుల్ డేటా అనమాట. బట్ ఇక్కడ మనము ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అయినా సరే వేర్ ఏ ఈక్వల్ టు స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్ పెడతాం. ఇలా ఎనీ కైండ్ ఆఫ్ డేటాని మనము స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఎనీ కైండ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు వీటి వేరియబుల్స్లో. ఇక్కడేం మనం రాసే అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ వేరియబులే టైప్ని డైనమిక్గా చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది, దీని టైప్ ఏమవుతుందంటే స్ట్రింగ్ అవుతుంది. అదేవిధంగా వేర్ ఏ ఈక్వల్ టు 1 2 3 ఉంది, అప్పుడు ఏ యొక్క టైపు ఇంటీజర్ అయిపోద్ది, అంటే నంబర్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా వేర్ ఏ ఈక్వల్ టు 1 2 3 పాయింట్ ఏదైనా సరే 5 6 ఇలా ఉందనుకోండి, ఫ్లోట్ అనమాట. బట్ ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్లో ఇట్లా ఫ్లోట్ వాల్యూస్ అయినా ఇంటీజర్ వాల్యూస్ అయినా అన్ని టైప్ నెంబరే వస్తుంది మనకు. ఇట్స్ ఎ టైప్ నెంబర్ అంతే. నెక్స్ట్ వేర్ ఏ ఈక్వల్ టు ట్రూ, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ వాల్యూ స్ట్రింగ్ అయింది, ఏ వాల్యూ నెంబర్ అయింది, ఏ వాల్యూ ఫ్లోట్ అయింది, ఏ వాల్యూ బులియన్ అయింది. సేమ్ ఇలాగా ఏ టైప్ ఆఫ్ డేటాని అయితే మనం స్టోర్ చేస్తున్నాం వేరియబుల్స్లో, ఆటోమేటిక్గా ఆ టైప్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది వీటికి. ఓకే, వాటి గురించి నీట్గా తెలుసుకుందాం. సో ఈ వేరియబుల్స్ గురించి థియరీ పాయింట్స్ ఏమైనా నేర్చుకోవాలంటే W3 స్కూల్స్లో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, సిరీస్. వేరియబుల్స్ ఆర్ కంటైనర్ ఫర్ స్టోరింగ్ డేటా.
ఇట్స్ కొన్ని థియరీ పాయింట్స్ అనమాట. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా, అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. అంటే నాట్ ఓన్లీ ఇన్ జావా స్క్రిప్ట్, ఎక్కడైనా సరే మనకు వేరియబుల్స్ని యూజ్ చేసేది కంటైనర్ ఫర్ స్టోరింగ్ డేటా. అంటే పైథాన్లో అవ్వచ్చు, జావాలో అవ్వచ్చు, అండ్ సిలో అవ్వచ్చు, C++లో అవ్వచ్చు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి మొత్తం కామన్ అనమాట. అండ్ జావా స్క్రిప్ట్ వేరియబుల్ కెన్ డిక్లేర్డ్ ఇన్ 4 ways, అంటే 4 waysలో మనం డిక్లేర్ చేయొచ్చు. ఒకటి ఆటోమేటికలీ, ఇంకోటి వేర్ లెట్ కాన్స్టెంట్. ఆటోమేటికలీ అంటే ఏ టైప్ ఆఫ్ కీవర్డ్ని యూజ్ చేయకుండా చేయడం, అంటే వేర్ కానీ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా డిక్లేర్ చేయడాన్ని డైరెక్ట్గా యూజ్ చేయడం, అంటే డైరెక్ట్గా ఆటోమేటిక్గా డిక్లేర్ చేయడం అంటాం దాన్ని. అంటే ఎలాంటి కీవర్డ్ యూజ్ చేయకుండా డిక్లేర్ చేయడాన్ని ఆటోమేటిక్లీ డిక్లేర్డ్ అంటాం. నెక్స్ట్ మనకి వేరియబుల్ నేమ్స్ అనేది ఇక్కడ ఉండేది మనకు వేరియబుల్ నేమ్స్ XYZ అనేది, అండ్ వాటి నేమ్స్ అనేది కొద్ది షార్ట్ నేమ్ ఉండొచ్చు, కొద్దిగా లాంగ్ నేమ్ ఉండొచ్చు. చూడండి price1, price2, టోటల్, ఇలా వేరియబుల్ నేమ్స్ ఎలా అయినా ఉండొచ్చు. స్మాల్ నేమ్స్ ఉండొచ్చు, క్యాపిటల్ నేమ్స్ ఉండొచ్చు. ఇలా వేరియబుల్ నేమ్స్ని మనకు కన్స్ట్రక్ట్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సిరీస్ జావా స్క్రిప్ట్ ఐడెంటిఫైయర్స్ అనమాట. ఆల్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ ద యూనిక్ నేమ్స్. These unique names are called it as a identifiers. Identifiers can short names like XYZ ilaga, or more descriptive name, age, sum, total value, first name, last name, email, mobile number, ఇలాంటివి మనకు డిస్క్రిప్టివ్ నేమ్ లాగా ఉంటాయి. మనకు జనరల్ రూల్ ఫర్ కన్స్ట్రక్టింగ్ నేమ్స్ ఫర్ వేరియబుల్స్ యూనిక్ ఐడెంటిఫైర్స్ ఆర్, అంటే ఇవన్నీ రూల్స్ని మనం ఫాలో అవుతూ వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్స్ అండ్ డాలర్ సైన్స్. లెటర్స్, డిజిట్స్, అండర్ స్క్వేర్స్ అండ్ డాలర్ సైన్స్. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఎఫ్ నేమ్ ఇలా ఉంది, దాంట్లో అండర్ స్క్వేర్ ఉండొచ్చు, ఇలా అండర్ స్క్వేర్ ఉండొచ్చు, అండ్ డాలర్ ఉండొచ్చు, ఓకే 1 2 3 ఉండొచ్చు, ఇలా అనమాట. నేమ్స్ అంటే కంటైన్ లెటర్స్ ఉండొచ్చు, అంటే డిజిట్స్ ఉండొచ్చు, అండ్ అండర్ స్క్వేర్స్ ఉండొచ్చు, డాలర్స్ ఉండొచ్చు. ఇవి మాత్రమే ఉండాలి, ఇంకా వేరేటి ఏమి ఉండకూడదు. ఇప్పుడు మీరు ఇదే నేమ్కి ఎఫ్ నేమ్ ఐఫ్ అని ఇచ్చారనుకోండి, ఇలా రాస్తే మనకేమవుతుంది, రాంగ్ అవుతుంది. మనకు ఇక్కడ మనకు ఐఫన్ అనేది లేదు, అండర్ స్క్వేర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు కానీ ఐఫన్ లేదు. ఇట్స్ ఏ రాంగ్ నేమ్ అనమాట. ఇది రాంగ్ నేమ్, ఇది కరెక్ట్. సో ఇవన్నీ రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట మనకి. నెక్స్ట్, నేమ్స్ మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎఫ్ నేమ్ అనేసి ఉంది, అండర్ స్క్వేర్ 1 2 3 అలా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనము 1 2 3 అండర్ స్క్వేర్ ఎఫ్ నేమ్ అనేసి రాసామనుకోండి, ఇట్స్ ఏ రాంగ్ అనమాట. ఇట్స్ ఏ రాంగ్ నేమ్. ఎప్పుడైనా సరే నేమ్స్ అనేది మనకు, అంటే నేమ్స్ బిగిన్ విత్ ఏ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు మనకి. అండ్ అదేవిధంగా నెంబర్స్ కెన్ ఆల్సో బిగిన్ విత్ ఏ అండర్ స్క్వేర్ అండ్ డాలర్ సైన్స్. ఇవే నేమ్స్ మనకు డాలర్, ఎఫ్ నేమ్, అండర్ స్క్వేర్ 1 2 3 ఇలా అయినా ఉండొచ్చు, అండ్ అండర్ స్క్వేర్ ఎఫ్ నేమ్, డాలర్ 1 2 3 ఇలా కాంబినేషన్ ఏదైనా ఉండొచ్చు మనకి. లేకపోతే అండర్ స్క్వేర్ ఎఫ్ నేమ్ ఉండొచ్చు, లేకపోతే ఎఫ్ నేమ్ డాలర్ ఉండొచ్చు, లేకపోతే డాలర్ ఎఫ్ నేమ్ ఉండొచ్చు, లేకపోతే ఎఫ్ నేమ్ ఉండొచ్చు. ఇవన్నీ కరెక్ట్ నేమ్స్ అనమాట. ఇవన్నీ ఇలా కరెక్ట్ నేమ్స్ మనకి. ఓకే, డాలర్తో కానీ అండర్ స్క్వేర్తో కానీ మనకు స్టార్ట్ అవ్వచ్చు, బట్ నెంబర్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. ఇవన్నీ కరెక్ట్ నేమ్స్ అనమాట మనకి. నెక్స్ట్, నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, అంటే స్మాల్ వై కానీ క్యాపిటల్ వై కానీ ఏదైనా సరే డిఫరెంట్ అనమాట మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ స్మాల్ వై అని డిక్లేర్ చేసాం, మనం కాల్ చేయడము క్యాపిటల్ వైతో డిక్లేర్ చేస్తే, ఇప్పుడు స్మాల్ వై అనేసి డిక్లేర్ చేసాం, అదేవిధంగా మీరు క్యాపిటల్ వై అనేసి డిక్లేర్ చేస్తే, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ క్యాపిటల్ వై అని డిక్లేర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ స్మాల్ వై క్యాపిటల్ వై అనేసి డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. ఇట్స్ వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అనమాట మనకి. నెక్స్ట్, రిజర్వ్డ్ కీవర్డ్స్ లైక్ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ నేమ్స్. ఇప్పుడు జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ అంటే మనకు లెట్, వేర్, కాన్స్టెంట్, ఫంక్షన్, ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇవన్నీ ఏంటంటే మనకు ప్రీ డిఫైన్ వర్డ్స్ అనమాట. ఆ ప్రీ డిఫైన్ వర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. ఇప్పుడు వేర్ లెట్ ఈక్వల్ టు 20,
ఈ లెట్ అనేది ఏంటంటే వేరియబుల్ నేమ్ అనుకుంటున్నాం మనం, బట్ లెట్ అనేది ఏంటంటే జావాస్క్రిప్ట్ కీవర్డ్ అనమాట. ఓకే, ఆ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ని కెనాట్ యూజ్డ్ యాజ్ ఏ నేమ్స్ అనమాట. ఇట్స్ ఏ రాంగ్ అనమాట. ఓకే, ఇవి జస్ట్ థియరీ పాయింట్స్. ఇప్పటి వరకు వేరియబుల్స్ గురించి మనం నేర్చుకుంది థియరీ పాయింట్స్ అనమాట. అదేవిధంగా డేటా టైప్స్ కూడా ఏముంటాయి తెలుసుకుందాం. నెక్స్ట్ డైరెక్ట్గా మనం స్టోర్ చేసుకుందాం. ఇక్కడ డేటా టైప్స్, మీకు తెలిసిన డేటా టైప్స్ ఏముంటాయి? డేటా టైప్స్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకుంటాం వేరియబుల్స్లో? కొద్ది గట్టిగా చెప్తే నాకు వినిపిస్తుంది. ఇంటీజర్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్ అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ నెంబర్, దాన్నే నెంబర్ టైప్ అంటాం. నెంబర్ టైప్ అంటే మనకి ఇంటీజర్ కాకుండా మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చేయచ్చు. నెంబర్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇంటీజర్ అవ్వచ్చు అండ్ ఫ్లోట్ అవ్వచ్చు, ఏదైనా సరే కమ్స్ అండర్ ద నెంబర్ అనమాట. మనకి జావాస్క్రిప్ట్ వరకే ఇది. నెక్స్ట్ క్యార్ అయినా అండ్ స్ట్రింగ్ అయినా ఏదైనా సరే కమ్స్ అండర్ ద స్ట్రింగ్ అనమాట. ఈ స్ట్రింగ్ని మనకు డబల్ కోట్స్లో కానీ ఆర్ సింగిల్ కోట్స్లో కానీ ఇచ్చేది ఏదైనా సరే ఇట్స్ ఏ స్ట్రింగ్. సింగిల్ కోట్స్ కానీ డబల్ కోట్స్లో కానీ సింగిల్ లెటర్ ఇచ్చినా అసలు లెటర్ ఇవ్వకపోయినా దట్ డేటా టైప్ ఈస్ స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ ఎవరికి ఏం రావా? ఎవరు సి లాంగ్వేజ్ జావా కానీ ఏమే కానీ ఐడియా లేవా? వేరియబుల్ అనేది డేటా టైపా? వేరియబుల్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని, అంటే డేటా టైప్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మీరు స్టోర్ చేస్తున్నారు అనేసి. వేరియబుల్ అంటే ఏదైనా సరే స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే నేమ్ అది. నెక్స్ట్ బులియన్ డేటా టైప్ అనేది ఏంటంటే ట్రూ కానీ ఆర్ ఫాల్స్ కానీ ఉంటే దట్స్ ద బులియన్ డేటా టైప్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డేటా టైప్, ఫంక్షన్ డేటా టైప్, అన్డిఫైన్డ్, నాన్, నల్ టైప్. సో ఇలాంటివి మనకు చాలా ఉంటాయి. మనకి దీనిలో ఏంటంటే మనకు డేటా టైప్స్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వచ్చేసరికి నెంబరు, స్ట్రింగ్, బులియన్, ఆబ్జెక్ట్, ఇవన్నీ రావన్నమాట. ఆబ్జెక్ట్, ఫంక్షన్స్ ఇవన్నీ మనకు ప్రిమిటివ్ డేటా టైప్లోకి మనకు రావన్నమాట. ఇవే నెంబరు, స్ట్రింగ్, బులియన్, నల్, అన్డిఫైన్డ్ ఇవన్నీ వచ్చేసి మనకు ప్రిమిటివ్ డేటా టైప్లోకి వస్తాయి. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లోకి ఆబ్జెక్ట్ కానీ ఫంక్షన్ కానీ లేకపోతే అరేస్ యొక్క డేటా టైప్ కూడా మనకి ఆబ్జెక్ట్ అవుతుంది అన్నమాట మనకి. అండ్ డేట్ యొక్క డేటా టైప్ కూడా మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఇవన్నీ కమ్స్ అండర్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే దీనిలోకి వెళ్ళేసి డైరెక్ట్గా డేటా టైప్స్ లేకనే వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, జావాస్క్రిప్ట్ హ్యాస్ 8 డేటా టైప్స్. స్ట్రింగ్, నెంబర్, బిగ్ ఇంట్ అనమాట. బిగ్ ఇంట్, బులియన్, అన్డిఫైన్డ్, నల్, సింబల్, ఆబ్జెక్ట్. ఓకే, దీనిలో ఎక్కువగా యూజ్ చేసే మనకి ఏంటంటే స్ట్రింగ్, నెంబర్, బులియన్, అన్డిఫైన్డ్, నల్ అండ్ ఆబ్జెక్ట్ ఇవే అనమాట మనకి. అంతగా డౌట్ ఉంది అంటే చాట్ జీపీటీ మీకు అలవాటు చేసుకోమని చెప్పాను. chatgpt.com అనమాట. దాంట్లోకి వెళ్ళేసి జస్ట్ మనకి ఇక్కడ సెర్చ్ చేయాల్సింది జావాస్క్రిప్ట్ డేటా టైప్స్. జస్ట్ కీవర్డ్ నేను టైప్ చేశాను నోసీస్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో నెంబర్ డేటా టైప్ ఫస్ట్ ఇది. దాంట్లో ఏజ్ 25 కానీ ప్రైస్ వచ్చేసి ఇట్లా ఫ్లోట్ వాల్యూస్ కానీ ఏదైనా సరే కమ్స్ అండర్ ద నెంబర్ అనమాట. అదే స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే సింగిల్ కోట్ ఆ డబల్ కోట్స్ ఏదైనా సరే కమ్స్ అండర్ ద స్ట్రింగ్ అనమాట. ఇదేంటంటే బ్యాక్ స్టిక్స్ అంటాము. బ్యాక్ స్టిక్స్ అనేది కమింగ్ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. సిరీస్ సింగిల్, డబల్, బ్యాక్ టిక్స్ అనమాట. అన్ని కమ్స్ అండర్ ద స్ట్రింగ్ అనమాట మనకి. అదే బులియన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా ఉండేది ఇలా అనమాట. అండ్ అన్డిఫైన్ అంటే ఏదైనా సరే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశారు బట్ వాల్యూని ఏం అసైన్ చేయలేదు, దాన్నే అన్డిఫైన్ అంటాం. అదే నల్ అనమాట. ఒక వేరియబుల్కి నల్ డేటాని మనం స్టోర్ చేసాం. నల్ అంటే అసలు డేటా ఏం ఉండదు అనేసి. ఇక్కడ ఏంటంటే ఏం డిక్లేర్ చేయలేదని దాని మీనింగ్, ఇక్కడ డేటా ఏం లేదనేసి దాని మీనింగ్. ఓకే, ఎంటీ అనేసి దాని మీనింగ్. రిప్రజెంట్స్ అండ్ ఇనిషియల్ ఆబ్సెన్స్ ఆఫ్ వాల్యూ.
నెక్స్ట్ సింబల్ అనేది ఏంటంటే కొత్తగా ES6లో వచ్చింది అనమాట, బట్ మనకు నో నీడ్ అనమాట అవన్నీ మనకు. యూనిక్ అండ్ ఇమ్యూటబుల్ వాల్యూ అండ్ ఆఫన్ యూజ్ అండ్ ఆబ్జెక్ట్ కీస్. ఓకే, సింబల్స్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా మనకు బిగ్ ఇంట్ అనమాట, నంబర్ మ్యాక్స్ సేఫ్ ఇంటీజర్. మ్యాక్సిమం వాల్యూ మనకు ఉండేదంతా బిగ్ ఇంటే అవుతుంది మనకు. మ్యాక్సిమం వాల్యూ ఉండేది ఇట్స్ ఏ బిగ్ ఇంట్ అనమాట. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో మనకు ఆబ్జెక్ట్ అనమాట. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్ అనమాట. ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అంటాం దీన్ని. ఇలా ఉంటుంది మనకి, ఇవన్నీ కమింగ్లో నేర్చుకుంటాం. అండ్ అదేవిధంగా అరే అనమాట. అరే అనేది స్క్వేర్ బ్రాకెట్తో ఉంటుంది అండ్ ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూ. వీటి యొక్క డేటా టైప్ కూడా ఆబ్జెక్ట్ అవుతుంది మనకు. అండ్ ఫంక్షన్ అనమాట, ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఉండే ఫంక్షన్ యొక్క డేటా కూడా అంటే డేటా టైప్ కూడా మనకు ఫంక్షన్ అవుతుంది దానికి. అండ్ డేట్ యొక్క డేటా టైప్ వచ్చేసి మనకు ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ అవుతుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ కూడా ఆబ్జెక్ట్ టైప్ మనకు ఉంటుంది. మనకు టైప్ క్యాస్టింగ్, టైప్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని వాటి యొక్క టైప్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. సిరీస్, నెంబరు, స్ట్రింగ్, బులియన్, అన్డిఫైన్డ్, ఆబ్జెక్ట్ ఫంక్షన్. ఓకే, ఇవన్నీ ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు నాన్ అనేది వాటి యొక్క రిజల్ట్ అనమాట. ఇట్స్ నాట్ డేటా టైప్, ఇట్స్ ఏ నాన్, నాట్ ఏ నెంబర్ అనేసి దాని మీనింగ్. మనకి డేటా. సో ఇవన్నమాట మనకి ఇంపార్టెంట్ అనమాట మనకి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఒకసారి ప్రాక్టికల్గా మనం చూద్దాం. సో క్లాస్ నెంబర్ 2 JS క్లాస్ 2. ఫస్ట్ మనం బూట్స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేసుకుందాం. ఆల్రెడీ మనం చేసాం కదా, జస్ట్ ఇదంతా కాపీ పేస్ట్ చేస్తున్నా, కాపీ. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇవాళ వేరియబుల్స్ అనమాట. .html. ఇక్కడ ఉండేదంతా మొత్తం కంబైన్గా తీయేస్తున్నాను. ఇక్కడ వేరియబుల్స్ అని పెడుతున్నాను. వేరియబుల్స్ ఎన్ని తీయేస్తున్నా. స్క్రిప్ట్ని ఎక్కడ రాయమని చెప్పాను నేను? బాడీ కింద. ఎప్పుడైనా సరే మీరు స్క్రిప్ట్ రాస్తున్నా అంటే బాడీ కిందే రాసుకోండి, టాప్లో రాసుకోవద్దండి ఎప్పుడైనా. ఓకే, హెడ్ సెక్షన్లో రాయొద్దు, ఇక్కడ బాడీ కింద మాత్రమే ఎండింగ్లో రాసుకోండి. ఇప్పుడు వేరియబుల్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. వేరియబుల్స్ని క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా డిక్లేర్ చేసుకోవచ్చు కావాలంటే x=20. ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ ఉన్న ఆపరేటర్స్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ ఇచ్చేయని చెప్పి, ఇది గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఇది ఆపరేటర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇట్లా స్పేసింగ్ ఇచ్చేయండి, ఇట్స్ ఏ గుడ్ ప్రాక్టీస్. వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం ఏంటంటే డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు, అంటే ఎలాంటి కీవర్డ్ యూజ్ చేయకుండా. బట్ ఇట్స్ రాంగ్ అయిపోద్ది. ఇప్పుడు నవేడేస్ చాలా ఫాస్ట్ అనమాట. మనకి ఏదైనా సరే కొన్ని రూల్స్ అనేది మనకు ఫాలో అవుతూ చేయాలన్నమాట. వేరియబుల్ని ఏదైనా సరే మనం డిక్లేర్ చేయాలంటే కంపల్సరీ వేర్ కానీ లెట్ కానీ కాన్స్టెంట్ కానీ యూజ్ చేయాలి. ఓల్డెన్ డేస్లో అంటే ES6 ఫ్యూచర్ రాకముందు మనకి ఎలాంటి కీవర్డ్ అయినా మనం డిక్లేర్ చేయాలంటే వేర్తోనే డిక్లేర్ చేసేవాళ్ళు. వేర్ అనేది కీవర్డ్ అనమాట. వేర్ x= స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నా, ఐలాండ్ సిరీస్. ఒక వేరియబుల్లోకి నెంబర్నైనా స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్నైనా స్టోర్ చేసుకోవచ్చు, బులియన్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా ఆ డేటా టైప్ని తీసుకుంటుంది. జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ని లూజ్లీ టైప్డ్ వేరియబుల్స్ అంటాం. లూజ్లీ టైప్డ్ అంటే ఈజీగా మనకి ఎలాంటి డేటా టైప్ ఇచ్చినా అది ఈజీగా కన్వర్ట్ అయిపోగలదు. అది ఎందుకు ఏంటని కానీ నేను చూపిస్తాను ఒకసారి మళ్ళీ. ఇప్పుడు వేర్ x=ఐలాండర్ ఇచ్చాం. ఇప్పుడు మనకి సేమ్ ఇదే వేరియబుల్ని లెట్తో కానీ మనం డిక్లేర్ చేస్తే లెట్ x=1 2 3, లెట్ x=1 2 3. అదేవిధంగా కాన్స్ట్ x=true, ఇలా ఇస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x=10 అన్నాం, వేర్ x=స్ట్రింగ్ ఇచ్చాను, x=నెంబర్ ఇచ్చాను, x=బులియన్ ఇచ్చాను. అంటే ఎనీ కైండ్ ఆఫ్ డేటాని ఇది స్టోర్ చేసుకుంటుంది మనకి. బట్ ఇక్కడ మనకు సేమ్ వేరియబుల్ నేమ్ని లెట్లో కానీ కాన్స్టెంట్లో కానీ యూజ్ చేయకూడదు. అది చాలా మిస్టేక్ అనమాట. అది ఎందుకనేసి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు x=స్ట్రింగ్ని మనం స్టోర్ చేసాం. ఇప్పుడు ఈ ఎక్స్లోకి ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ అయింది అంటే ఇక్కడ x=10 ఉంది, ఇక్కడ x=స్ట్రింగ్ డేటా టైప్ ఉంది. ఫైనల్గా మనకు ఎక్స్లోకి స్టోర్ అయిన వాల్యూ మనం తెలుసుకోవాలంటే కన్సోల్తో చూద్దాం అనుకుంటున్నాం. console.log of x. ఎక్స్లో ఉన్న వాల్యూ ఏముంటుంది? 10 ఉంటుందా లేకపోతే స్ట్రింగ్ ఉంటుందా? ఏముంటుంది? స్ట్రింగ్ ఉంటుందా నెంబర్ ఉంటుందా?
స్ట్రింగ్ స్ట్రింగ్ అనమాట. సో ఐలాండర్, ఎందుకంటే కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, ఈ ఎక్స్ వాల్యూ మనకు రీప్లేస్ అవుతూ మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ ఏ ఎక్స్లో మనకి ఏముంది, ఐలాండర్ ఉంది. ఐలాండర్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇచ్చాను ఇక్కడ, అంటే డిస్ప్లే పాసిబిలిటీ అనమాట ఇది. ఇప్పుడు ఇదే ఎక్స్ వాల్యూని ఇక్కడ నేను పేరాగ్రాఫ్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఇదే ఎక్స్ వాల్యూని ఈ పేరాగ్రాఫ్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎలా ప్రింట్ చేస్తారు, ఎనీవన్ చెప్తారా? ఇక్కడ ఉన్న ఎక్స్ అనే వేరియబుల్ని ఈ పేరాగ్రాఫ్లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఎలా ప్రింట్ చేస్తాం? ఎనీవన్? ఎనీవన్? సరే, ఈ ఐలాండర్ అనే టెక్స్ట్ని ఈ పీలోకి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఎలా ప్రింట్ చేయొచ్చు? కొద్దిగా గట్టిగా చెప్పండి ఎవరు చెప్పినా. పి అనే వేరియబుల్లోకి ఐలాండర్ అనే టెక్స్ట్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్లో మనకు పీలో ఏ డేటా లేదు. ఇప్పుడు నాకు జావా స్క్రిప్ట్ని ఇచ్చి ఐలాండర్ అనే టెక్స్ట్ని పేరాగ్రాఫ్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకొనే చేయండి, నేనేం కొత్త కాన్సెప్ట్ ఏం అడగట్లేదు. ఆన్ క్లిక్, నేనేమైనా బటన్ క్లిక్ చేయమని చెప్తున్నా? నాకు డైరెక్ట్గా ప్రింట్ చేయమని చెప్తున్నా, నేను బటన్ క్లిక్ చేస్తేనే కావాలనేసి నేను అడగట్లేదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలాగైతే కోడింగ్ ఉందో అదే కోడింగ్లోనిచ్చి ఈ పేరాగ్రాఫ్ అనే పీ ట్యాగ్లోకి నాకు కంటెంట్ కావాలి. చెప్పి వికాస్, ఏదో చెప్తున్నావు అన్న. ఐడి ఇచ్చుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చుకోవచ్చు అన్న. సో ఐడి ఈక్వల్ టు, సరే ఐడి ఈక్వల్ టు మెసేజ్ అని రాశాను. ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి పారాంథసిస్లో డబుల్ కోట్స్ ఇచ్చి ఎంఎస్సి ఇవ్వచ్చు అన్న. ఓకే, నెక్స్ట్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్నర్ అన్న. టెక్స్ట్ని యూజ్ చేయొద్దండి, ఇన్నర్ HTML యూజ్ చేయండి అని చెప్పాను. హెచ్టిఎంఎల్ అన్న, ఎక్స్ అని ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం టెక్స్ట్ ప్రింట్ చేయమని చెప్పాను నేను? మనకు కావాల్సింది ప్రింట్ చేయొచ్చు అన్న, ఎక్స్. నేనేం చెప్పాను మనకు కావాల్సిందంటే? నేనేం చెప్పాను? నేను చెప్తూనే ఉన్నా కదా, ఐలాండర్ అనే టెక్స్ట్ని ప్రింట్ చేయండి అనేసి, మళ్ళీ మనకు కావాల్సింది అంటున్నావు. అది ఐలాండర్ అన్న, వేరియబుల్ ఎక్స్. ఐలాండర్, నేను వేరియబుల్ గురించి చెప్పలేదు, ఐలాండర్ అన్న. ఐలాండర్ అనే టెక్స్ట్ని ప్రింట్ చేయమని చెప్పాను. నేను మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఏం అడుగుతున్నానో దానికి మాత్రం ఆన్సర్ చెప్పండి, ఇంకా మిగతాటి అనవసరం అనమాట. ఎప్పుడైనా సరే హెచ్ఆర్ వచ్చేసి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఏం అడిగారో అక్కడి వరకు మాత్రమే చెప్పాలి, మిగతా ఎక్స్ట్రా అంతా చెప్పారనుకోండి మీరు ఓన్లీ సోది చెప్తున్నారు అనుకుంటారనమాట. అందుకనేసి ఏదైతే క్వశ్చన్ అడిగారో అది మాత్రమే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆ యాటిట్యూడ్ అనేది మీరు అలవాటు చేసుకోండి. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, దానికి తగ్గట్టుగా వన్ వర్డ్ అయినా సరే వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. ఓకే, మనకేం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, ఇక్కడ అలవాటు చేసుకుంటేనే అక్కడ మీకు అలవాటు అవుతుంది. సో ఐలాండర్, సో అవుట్పుట్కి వెళ్దాం. సిరీస్ ఐలాండర్. ఇప్పుడు ఈ డేటాని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను, ఐలాండర్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను, ఇట్స్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ని ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడ ఐలాండర్ వస్తుంది. ఇప్పుడు ఐలాండర్ని ఈ పీలోకి ప్రింట్ చేయాలనుకున్నా, పీ అనే ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ లోపలికి మన కంటెంట్ని ప్రింట్ చేయాలంటే డాట్ ఇన్నర్ HTML యూజ్ చేసాం. ఈ ఇన్నర్ HTML మనకు ఎక్స్లో ఉన్న వాల్యూ కావాలి. ఎక్స్ అనేది వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్కి సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఇవ్వకూడదు, వేరియబుల్ నేమ్ డైరెక్ట్గా రాయాలి. ఇన్ కేస్ ఈ వేరియబుల్కి మీరు సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ రాశారు అంటే ఇట్స్ ఎ స్ట్రింగ్ అయిపోద్ది, ఇది వేరియబుల్ అవ్వదు, ఇట్స్ ఎ స్ట్రింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్సే వస్తుంది ఇక్కడికి. వేరియబుల్కి సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ యాడ్ చేస్తే ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఎ స్ట్రింగ్ అనమాట. అదే వేరియబుల్ నేమ్ని ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం, ఆ వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఎక్స్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఏ వేరియబుల్, ఆల్రెడీ ఇక్కడ
డిక్లేర్ చేశాము. డిక్లేర్ చేసిన తర్వాత ఎక్స్లో ఉన్న వాల్యూని కాల్ చేస్తున్నా. సీ దిస్ అవుట్పుట్, ఇట్స్ ఐలాండర్. చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్స్ అయినా పెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, వేరియబుల్ని ఎలా కాల్ చేస్తామంటే డైరెక్ట్గా ఇలా కాల్ చేస్తాం. వేరియబుల్లో ఉండే డేటాని వచ్చేసి మనం స్టోర్ చేసుకున్నాం. ఆ వేరియబుల్ని ఎక్కడైతే కాల్ చేస్తామో దాంట్లో ఉన్న డేటా మొత్తం మనకి ఇలా కాల్ అవుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎక్స్లో ఉన్న డేటాని అలర్ట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఎలా రాస్తాం? అలర్ట్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్గా రాస్తాం. ఇది స్ట్రింగ్ కాదు, ఇట్స్ వేరియబుల్ కాబట్టి డైరెక్ట్గా రాస్తాం. ఇది అలర్ట్ రాసాం కాబట్టి అలా ఉంది. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. నౌ సీస్ ఐలాండర్. ఓకే, క్లియర్? అదే డాక్యుమెంట్ రైట్ అనేది మనకు అవసరం లేదు, ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు, అది పక్కన పెట్టండి. సో ఎప్పుడైనా సరే మీ డేటాని కన్సోల్లో ప్రింట్ చేయమంటే ఇలా కన్సోల్లో ప్రింట్ చేయండి. console.log ఆఫ్ వేరియబుల్ నేమ్. అదే కనుక హెచ్టిఎంఎల్లో ఏదైనా ఎలిమెంట్ లోపల మీరు ప్రింట్ చేయండి అంటే దానికంటూ ఐడి అనే సెలెక్టర్ వరకు మాత్రమే మనం నేర్చుకునేది. కమింగ్లో ఇంకా ఉంటాయి, క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్, ఇలాంటి చాలా ఉన్నాయి. అవి నేర్చుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు పీకి ఏ సెలెక్టర్ రాయకుండా డైరెక్ట్గా పీనే కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ ఐడి సెలెక్టర్ నేర్చుకున్నాం కాబట్టి ఐడి ఈక్వల్ టు రాసి మనం నేర్చుకుంటున్నాం. క్లియర్? ఇవి డిస్ప్లే పాసిబిలిటీస్. అంటే జావా స్క్రిప్ట్లో ఉండే కోడ్ని ఎన్ని వేస్లో మనం ప్రింట్ చేస్తామంటే దీస్ ఆర్ 4 ways. బట్ ఆ 4 waysలో ఎలిమెంట్ లోపల ప్రింట్ చేయాలి అంటే .inner.html, అదే కన్సోల్లో ప్రింట్ చేయాలంటే console.log, అలర్ట్లో ప్రింట్ చేయాలంటే అలర్ట్. ఈ 3 ఎనఫ్ అనమాట మనకి. డాక్యుమెంట్ రైట్ కూడా ఉంది, అది డైరెక్ట్గా డాక్యుమెంట్లో ప్రింట్ చేస్తుంది మనకు. ఓకే, వీటిని కామెంట్లో పెట్టాలనుకుంటే సింగిల్ లైన్ కామెంట్స్ ఉన్నాయి, మల్టీ లైన్ కామెంట్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్ అంటే //, మల్టీ లైన్ కామెంట్ అంటే /*, ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ ఎండింగ్లో // ఇలా. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ అయ్యింది మనం తెలుసుకోవాలనుకుంటే టైప్ ఆఫ్ అనే ఆపరేటర్. సో టైప్ ఆఫ్ స్పేస్ అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. టైప్ ఆఫ్ ఎక్స్ ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే టైప్ ఆఫ్ ఎక్స్ ఇలా అయినా రాయొచ్చు. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఇప్పుడు ఈ టైప్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ యొక్క డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. బట్ అది ప్రింట్ చేసుకోవాలి. మనం ప్రింట్ చేసుకోవాలంటే ఏదో ఒక వేరియబుల్లో అయినా ప్రింట్ చేసుకోవాలి. ty ఈక్వల్ టు రాశాను. వేర్ గురించి ఒక వేరియబుల్ తీసుకున్నా, వేర్ ty ఈక్వల్ టు టైప్ ఆఫ్ ఎక్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా మనకు ఓన్లీ వేర్ గురించే డిక్లేర్ చేస్తాం కాబట్టి వేర్తో ఎలా అయినా సరే మనకి ఇలా స్టోర్ చేస్తాం. వేర్ ty ఈక్వల్ టు టైప్ ఆఫ్ ఎక్స్, వేర్ ty1 ఈక్వల్ టు టైప్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకు ఈ tyలో కానీ ty1లో కానీ ఏదైనా సరే డేటా మనకు స్టోర్ అయ్యింది తెలుసుకోవాలంటే console.log ఆఫ్ ty. అదేవిధంగా console.log ఆఫ్ ty1, ty అండ్ ty1 అన్ని సేమ్ లైన్లో ఉండేవి పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. నా సిరీస్ అవుట్పుట్కి వెళ్దాం. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్, ఇన్స్పెక్ట్ అండ్ కన్సోల్. స్ట్రింగ్ 2 స్ట్రింగ్సే. ఏ లైన్ నెంబర్ దగ్గర చూడండి, 28, 29 లైన్ నెంబర్ దగ్గర వచ్చిన అవుట్పుట్స్ ఇవి. 28, 29 సిరీస్, ఈ 2 28, 29 లైన్ నెంబర్ దగ్గర వచ్చిన అవుట్పుట్స్ ఇవి. ఇప్పుడు ఈ ty అంటే మీనింగ్ ఏంటి? ty అంటే మీనింగ్ ఏంటి? ఇది అనమాట ty ఆఫ్ ఎక్స్ అనమాట. ఇది డైరెక్ట్గా ఇలా రాయకుండా ఇలాగని రాసేయచ్చు. ఇలా టైప్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ ఒక వేరియబుల్లో పెట్టుకుని ఆ వేరియబుల్ మళ్ళీ కాల్ చేయడం ఇలాగ బదులు ఇలాగే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. అదే ty1 అంటే ఇలాగైనా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. చూడండి, ty ఆఫ్ ఎక్స్, ty అంటే టైప్ ఆఫ్ ఎక్స్, ఇలా అయినా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 2 లైన్స్ లేకుండానే వాటి యొక్క అవుట్పుట్ మనం చూసుకోవచ్చు. అంటే ఇన్ని లైన్స్ వేస్ట్ చేయకుండా ఇలా రాసుకోవచ్చు, డైరెక్ట్గా రాసుకోవచ్చు మనకు కావాలంటే. నా సీ దిస్ స్ట్రింగ్ లైన్ నెంబర్ 28, 29 అలా. ఓకే, ఇప్పుడు మనకి ప్రతి డేటా టైప్ని మనం చూద్దాం. ఇప్పుడు ఎక్స్లోకి మనకు స్ట్రింగ్ డేటా టైప్ ఉంది. ఇట్స్ ఏ
స్ట్రింగ్ డేటా టైప్ ఎలా ఉంటుందంటే సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ ఉంది అంటే ఇట్స్ ఏ టైప్ స్ట్రింగ్ అనమాట. అదే వేర్ వై ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఇస్తున్నా, డబుల్ కోట్స్లో కానీ ఈవెన్ మీరు సింగిల్ లెటర్ ఇచ్చినా ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట. అదేవిధంగా వేర్ జెడ్ ఈక్వల్ టు ఎంటీ ఇచ్చిన ఇట్స్ ఏ టైప్ స్ట్రింగ్ అనమాట. మీరు తెలుసుకోవాలంటే వై యొక్క డేటా టైప్ జెడ్ యొక్క డేటా టైప్ తెలుసుకోవాలంటే ఇక్కడ టైప్ ఆఫ్ వై ఇస్తున్నా, టైప్ ఆఫ్ జెడ్ ఇస్తున్నా. సిరీస్ టైప్ ఆఫ్ వై, టైప్ ఆఫ్ జెడ్. సిరీస్ చూడండి ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట మనకి. చూడండి ఇట్స్ ఏ స్ట్రింగ్ డేటా టైప్. ఎంటీ స్ట్రింగ్ ఉన్నా లేదా ఒక సింగిల్ లెటర్ ఉన్నా ఇట్స్ టైప్ ఈజ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వేర్ ఏ ఈక్వల్ టు నెంబర్ 1 2 3 వేస్తున్నా. ఎప్పుడైనా నెంబర్కి మీరు డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ వాడొద్దండి. ఇచ్చారు అంటే అది స్ట్రింగ్ అయిపోద్ది, ఇస్తే స్ట్రింగ్ అవుతుంది, ఇవ్వకపోతే మనకు ఇంటీజర్ నెంబర్ ఇలా అవుతుంది. సో వేర్ బి ఈక్వల్ టు 1 2 3 పాయింట్ ఏదైనా సరే 7 8 ఏదైనా సరే ఉంది అన్న ఇట్స్ టైప్ ఈస్ నెంబర్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా వేర్ సి ఈక్వల్ టు సింగిల్ కోట్ డబుల్ కోట్స్లో 1 2 3 ఇచ్చాను. ఇట్స్ యొక్క డేటా టైప్ ఏమవుతుంది మనకు? సి యొక్క డేటా టైప్ ఏమవుతుంది? స్ట్రింగ్ అనమాట. ఎందుకంటే మనకు సింగిల్ కోట్ ఉంది, సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్లు కానీ నెంబర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే వీ రైట్ ఇట్ యాజ్ అంటే వాటి టైప్ వచ్చేసి స్ట్రింగ్ అయిపోద్ది మనకు. నెక్స్ట్ వేర్ డి అంటే ఓన్లీ డిక్లేర్ చేశాను అంతే. డి దాని యొక్క డేటా టైప్ ఏమైతే అంటే అన్డిఫైన్డ్ అవుతుంది. అన్డిఫైన్డ్ అంటే వేరియబుల్ని నేను అసైన్ చేయట్లేదు, ఇట్స్ ఏ డేటా టైప్ ఈస్ అన్డిఫైన్డ్. కావాలంటే చూడండి ఇట్స్ ఏ టైప్ డి అనేసి లాస్ట్ వాల్యూ ఇస్తున్నా, ఇట్స్ ఏ 36 లైన్ నెంబర్ 36 దగ్గర అనమాట మనకి నా సిరీస్ అన్డిఫైన్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ సి వాల్యూ చూద్దాం. అవుట్పుట్ ఈ 35 లైన్ నెంబర్ దగ్గర సి వాల్యూ నా సిరీస్ ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట మనకి. ఏంటంటే 35 36 లైన్ నెంబర్స్. నెక్స్ట్ అదేవిధంగా నల్ డేటా టైప్. సో వేర్ ఈ ఈక్వల్ టు నల్ అని రాస్తున్నా. ఇట్స్ ఏ నల్ అంటే ఈ వేరియబుల్లో నల్ డేటా ఉంది అంటే ఏ డేటా లేదు, నల్ డేటా అంటే ఎంటీ డేటా అనమాట దాని మీనింగ్. ఇప్పుడు ఈ వాల్యూ టైప్ ఆఫ్ ఈ అంటున్నాం. సిరీస్ ఇట్స్ టైప్ ఇస్ ఆబ్జెక్ట్ వస్తుంది, నల్ యొక్క డేటా టైప్ ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ వేర్ ఎఫ్ నెంబర్ స్ట్రింగ్ బులియన్. ఎస్ బులియన్. ఇక్కడ మనకు ట్రూ కానీ ఆర్ ఫాల్స్ కానీ ఏదైనా ఉండొచ్చు, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదైనా ఉండదు. ఇవన్నీ స్మాల్ కేసెస్లోనే రాయాలి, మీరు స్మాల్లోనే రాయాలి ఇవన్నీ. జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ వచ్చేసి చూడండి బ్లూ కలర్లో వస్తున్నాయి. ఇవన్నీ జావాస్క్రిప్ట్ కీవర్డ్స్ అన్ని ఇవన్నీ అనమాట మనకు. టైప్ ఆఫ్ అనేది, వేర్ అనేది, ట్రూ అనేది, నల్ అనేది ఇలా. ఓకే, ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదన్నా ఉన్నా ఎనీ వాల్యూ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఏదన్నా ఉన్నా సరే మనకు వాడి యొక్క టైప్ ఏమైతే ఇట్స్ ఏ బులియన్ అన్నమాట. సిరీస్ బులియన్ డేటా టైప్ అనమాట మనకి. నెక్స్ట్ అన్డిఫైన్డ్ నల్ కరెక్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఫంక్షన్, అరేస్, డేట్ ఇవన్నీ యొక్క డేటా టైప్ ఫంక్షన్ యొక్క డేటా టైప్ ఫంక్షన్ అవుతుంది, రిమైనింగ్ అన్ని ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వేర్ జీ ఈక్వల్ టు ఇక్కడ ఒక అరే అనమాట. అరే అంటే ఇంతవరకు మనం నేర్చుకున్న వేరియబుల్స్లో ఒక్కొక్క వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ అయింది, ఒక్కొక్క వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే స్టోర్ అయింది. ఇప్పుడు మనకు ఈ జీ అనే వేరియబుల్లో ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను 1 2 3 అనేసి నెంబర్ ఇస్తున్నా, ఫాల్స్ అనేసి బులియన్ ఇస్తున్నా, అండ్ స్ట్రింగ్ ఇస్తున్నా. చూడండి నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేయొచ్చు, అదేవిధంగా డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు, చేసుకోవచ్చు అనమాట. సేమ్ డేటా టైప్నైనా స్టోర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డేటా టైప్స్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అరే అనమాట, దీని అనేది అరే అంటాం. అరేని స్క్వేర్ బ్రాకెట్తో చూపిస్తాం, సింటాక్స్ స్క్వేర్ బ్రాకెట్. దీని ఉండే వాల్యూని ఈచ్ వాల్యూకి కామాతో సపరేట్ చేయాలి. ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ.
ఓకే, దీని అరే అంటాం. బట్ అరే యొక్క డేటా టైప్ ఏమైతే అంటే ఇట్స్ ఆబ్జెక్ట్ అనమాట. జీ ఇచ్చాను, టైప్ ఆఫ్ జీ. జీ యొక్క డేటా టైప్ ఏంటంటే ఇట్స్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ నల్ యొక్క డేటా టైప్ ఆబ్జెక్ట్, అదే ట్రూ యొక్క డేటా టైప్ బులియన్, అండ్ అరే యొక్క డేటా టైప్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వేర్ హెచ్ ఈక్వల్ టు ఇట్స్ ఆబ్జెక్ట్ని మనం స్టోర్ చేస్తాం. ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో ఇలా ఉంటుంది. ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ. సో నేమ్ ఐలాండర్, ఏజ్ 10 years. ఇప్పుడు ఓన్లీ 10 ఇచ్చాము అంటే నెంబర్లో ఇవ్వచ్చు, బట్ ఇయర్స్ అనేసి మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఇలా స్ట్రింగ్లోనే ఇవ్వాలి. ఎప్పుడైనా మీరు ఇంటీజర్ డైరెక్ట్గా ఇస్తున్నారు అంటే ఇలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, బట్ స్ట్రింగ్ కూడా ఉంది దాంట్లో అంటే కంపల్సరీ మీరు ఇలాగే ఇవ్వాలి. దీని యొక్క డేటా టైప్ ఏమైతే అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఇట్స్ డేటా టైప్ ఆబ్జెక్ట్. ఇవి ప్రాపర్టీస్ అంటాం. ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వేర్ ఐ ఈక్వల్ టు న్యూ డేట్ మెథడ్ అనమాట. ఇట్స్ ఏ ప్రజెంట్ కరెంట్ డేట్ని గెట్ చేస్తుంది. ఇది కావాలని చూడండి, ఐ అనేది స్టోర్ చేద్దాం. మనకు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐని నేను ప్రింట్ చేస్తున్నా. ఐని నేను ప్రింట్ చేస్తే ఐలోకి ఏ డేటా వచ్చిందో చూడండి, వెన్స్డే April 2, 2025 10:07 టైము ఇలా చేయండి. దీని నుంచి గెట్ టైం కానీ, గెట్ అవర్స్ కానీ, గెట్ మినిట్స్ కానీ, గెట్ సెకండ్స్ కానీ, గెట్ మిల్లీ సెకండ్స్ కానీ, అండ్ గెట్ డే కానీ, గెట్ మంత్ కానీ, గెట్ డేట్ కానీ, గెట్ ఇయర్ కానీ, ఏదైనా సరే మనం సపరేట్గా గెట్ చేసుకోవచ్చు. అవే డేట్ మెథడ్స్ అంటాం. అవన్నీ మొత్తం డేట్ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మీకు డేట్ మెథడ్స్ అని చేశాం. దాంట్లో మీరు నేర్చుకోవచ్చు డేట్స్ గురించి, అన్నిటి గురించి. అండ్ స్ట్రింగ్ మెథడ్స్, స్ట్రింగ్కి సంబంధించినవన్నీ దీనిలో నేర్చుకోవచ్చు. నెంబర్ మెథడ్స్ దీనిలో నేర్చుకోవచ్చు. అరేస్ ఆబ్జెక్ట్స్ అనేది అన్ని మొత్తం దీంట్లోనే ఉంటాయి. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంతా మొత్తం దీనిలో నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఇవి ఇవాళ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ క్లియర్ దిస్. డేట్, అరేస్, ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్ ఏదైనా సరే మనము డిక్లేర్ చేసామంటే సపోజ్ వేర్ జే ఈక్వల్ టు, ఇక్కడ నేను ఫంక్షన్ అనే కీవర్డ్ రాస్తున్నా. ఫంక్షన్ డైరెక్ట్గానే మీరు రాయొచ్చు ఇట్లా. దీన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం జనరల్గా. అనానమస్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ నేమ్ లేకుండా రాయడాన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం. అవన్నీ కమింగ్లో మనం నేర్చుకుంటాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి. ఇలా ఫంక్షన్ డైరెక్ట్గా మనం రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ జే అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు జే యొక్క టైప్ మనకి ఏంది అని తెలుసుకోవాలంటే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ జే. ఇప్పుడు టైప్ ఆఫ్ జే ఏమైతే చూడండి, ఇట్స్ ఏ ఫంక్షన్. ఓకే, ఇలా అంటే ఫంక్షన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను నేను. దీన్ని అనానిమస్ ఫంక్షన్ అంటాం. దేర్ ఈజ్ నో ఫంక్షన్ నేమ్ అనమాట. అంటే ఫంక్షన్ నేమ్ నేనేమి ఇవ్వట్లేదు, డైరెక్ట్గా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం దీన్ని. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, ఆ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని డైరెక్ట్గా ఒక వేరియబుల్లో స్టోర్ చేశాం. ఓకే, దీన్నే అనానమస్ ఫంక్షన్ అంటాం. దేర్ ఈజ్ నో నేమ్డ్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, ఓకేనా, క్లియరా? డిఫరెంట్ డేటా టైప్స్ మనం ఇక్కడ మాట్లాడుకునేది, డిఫరెంట్ డేటా టైప్స్ మాత్రమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు వేర్ని, లెట్ని, కాన్స్టెంట్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, ఓకే, ఏంటి డిఫరెన్స్ అని చూద్దాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో 100% అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వేర్, లెట్, కాన్స్టెంట్ అనమాట. ఆ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి 100% అడిగే క్వశ్చన్. జావా స్క్రిప్ట్లో మీకు క్వశ్చన్ ఉంది అంటే ఈ క్వశ్చన్ లేనిదే మీకు ఇంటర్వ్యూనే ఉండదు. ఓకే, సో నౌ ఫస్ట్ వేర్ డాట్ హెచ్టిఎంఎల్, ఓన్లీ వేర్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను ఇక్కడ. వేర్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమేమి జరుగుతుంది. వేరియబుల్స్, వేర్ కీవర్డ్. ఫస్ట్ వేర్తో మనకు ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోండి. వేర్తో
ఏ ఈక్వల్ టు అంటే ఏ డేటా టైప్ అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నా ఇష్టం అనమాట, నేను ఏ డేటా అయినా మనం స్టోర్ చేస్తాను. వేర్ ఐ ఈక్వల్ టు అంటే వేర్ ఏ ఈక్వల్ టు ఐలాండర్ అనేది నేను ఒక స్ట్రింగ్ డేటాని మనం స్టోర్ చేస్తున్నా. అంటే వేర్ అనే కీవర్డ్తో సిమిలర్ కైండ్ ఆఫ్ వేరియబుల్ నేమ్ని తీసుకోవచ్చు. వేర్ ఏ ఈక్వల్ టు 1 2 3 చూడండి, వేర్ ఏ ఈక్వల్ టు ఐలాండర్, వేర్ ఏ ఈక్వల్ టు 1 2 3 సిమిలర్ కైండ్ ఆఫ్ వేరియబుల్ నేమ్స్ తీసుకోవచ్చు. అంటే సేమ్ వేరియబుల్ నేమ్ తీసుకోవచ్చు, సేమ్ డిక్లేర్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఎప్పుడు వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు సేమ్ వేరియబుల్ నేమ్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం జరగదు. అండ్ అదేవిధంగా వేర్ ఏ ఈక్వల్ టు అని రాసి ఇక్కడ వేర్ బి ఈక్వల్ టు నేను ఏదైనా సరే ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాను. అదేవిధంగా ఈ బీలేకి అనదర్ డేటా టైప్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్, నెంబర్, బులియన్, సో ఏదైనా సరే ఇంటీజర్ వాల్యూ ఇచ్చేద్దాం. 5 6 చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సేమ్ వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ నేమ్కి డేటాని అసైన్ చేయొచ్చు, అదర్ డేటాని మనం అసైన్ చేసుకోవచ్చు. ఫైనల్గా బీలోకి ఏ డేటా వచ్చింటుంది మనకి ఇక్కడ? ఫైనల్గా ఇక్కడ బీలోకి ఏ డేటా వచ్చింటుంది? నెంబర్ అన్న 123.56 అనేసి వచ్చింటుంది. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నేను సి ఈక్వల్ టు లేకపోతే సి ఈక్వల్ టు 20 కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి వేర్ సి. ఈ ప్రొసీజర్ కరెక్టా? ఇప్పుడు నేను రాసిన ప్రొసీజర్ కరెక్టా? సి ఈక్వల్ 20 ఫస్ట్ అసైన్ చేశాను, దాన్ని యూజ్ చేసుకున్నాను, మళ్ళీ తర్వాత డిక్లేర్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ కరెక్ట్? No, sir. ఫ్లో అనేది రాంగ్ అనమాట. బట్ ఇక్కడ ఏందైతే వేర్ యూజ్ చేయడం వల్ల ఈ ఫ్లో అనేది కరెక్ట్గానే చూపిస్తుంది. కావాలంటే అవుట్పుట్ చూద్దాం. సిలోకి మనకు 20 వచ్చింటుంది, 20. అంటే ఈ వేర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఎర్రర్స్ రావాల్సింది కూడా మనకు కరెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటే ఈ ప్రాసెస్ని హోయిస్టింగ్ ప్రాసెస్ అంటాం. హోయిస్టింగ్ ఇంటర్వ్యూలో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై హోయిస్టింగ్ అంటాం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి? జనరల్గా మనకు ఈ కేసెస్లో మనకి ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ రావాలి మనకి. అంటే మనకు డిక్లేర్ చేయలేదు, ఎన్ని చేయలేదు కాబట్టి అన్డిఫైన్డ్ రావాలి మనకి. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఆ వాల్యూ మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ హోయిస్టింగ్ అనే దాన్ని క్లియర్గా మీరు ఈ 3 స్కూల్స్ ఓపెన్ చేయండి, కొద్దిగా డౌన్కి వస్తే హోయిస్టింగ్ అనేసి ఉంటుంది. హోయిస్టింగ్ సిరీస్ JavaScript declarations are hoisted. In JavaScript, a variable can be declared after it has been used. అదేవిధంగా ఇన్ అదర్ వర్డ్స్ ఏ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఓకే, ఈ 2 వేస్లో ఎలా అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనేసి ఉంది. బట్ ఎప్పుడు వేర్ అనే ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ x ఈక్వల్ టు 5 ఉంది, ఎక్స్ని యూజ్ చేసుకుంటున్నాం, మనం ఎక్స్ని ప్రింట్ చేసుకుంటున్నాం, తర్వాత డిక్లేర్ చేస్తున్నాం. సేమ్ ఇదే మీనింగ్, ఫస్ట్ డిక్లేర్ చేస్తున్నాం, మళ్ళీ తర్వాత అసైన్ చేస్తున్నాం, మళ్ళీ యూజ్ చేస్తున్నాం. దిస్ ద కరెక్ట్ ప్రాసెస్. బట్ ఎప్పుడైతే వేర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్కి ఎర్రర్స్ రావట్లేదు, కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అనమాట. బట్ దిస్ ద ప్రాబ్లం అనమాట మనకి. ఓకే, నౌ సీ దిస్. అలాంటి ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి అనుకుంటే సీ దిస్. టు అండర్స్టాండ్ దిస్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దెర్ హోయిస్టింగ్ అంటే టర్మ్ హోయిస్టింగ్ అనమాట. దీన్ని అంటే ఈ థియరీ పాయింట్స్ అనేది మీరు డిఫాల్ట్గా చదవండి మీరు. అంటే ఈ ప్రాసెస్నే హోయిస్టింగ్ అంటాం మనం. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే యూజింగ్ లెట్ కానీ కాన్స్టెంట్ కీవర్డ్ని యూజ్ చేస్తే అప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఇట్స్ ఏ రెఫరెన్స్ ఎర్రర్. దాంట్లో వస్తుంది అంటే వేరియబుల్ నేమ్ని ముందే యూజ్ చేసుకోకూడదు అనేది ఒక ఎర్రర్ టైప్ మనకు కనిపిస్తామంట. అవంతా లెట్లో మనకు చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్లియర్? దీని గురించి థియరీ పాయింట్స్ నీట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ బ్లాక్ స్కోప్ అనమాట. బ్లాక్ స్కోప్ అంటే దిస్ ద బ్లాకింగ్. ఒక ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఉండేది ఇట్స్ ఏ బ్లాక్ స్కోప్. ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఇట్స్ ఏ ఫంక్షనల్ స్కోప్ అవుతుంది. ఇది బ్లాక్ స్కోప్ అనమాట, అంటే ఒక బ్లాక్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా, వేర్
డి ఈక్వల్ టు జావా స్క్రిప్ట్, డి ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. అదే ఇన్సైడ్లో వేర్ డి ఈక్వల్ టు 1 4 5 6 7 ఇలా వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు నేను అవుట్ సైడ్లో మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డి అని ప్రింట్ చేస్తున్నా. మనకు ఏది అవుట్పుట్ వస్తుంది? మనకు ఇప్పుడు ఈ రెండిట్లో జావా స్క్రిప్ట్ వస్తుందా, డి అనే వాల్యూ వస్తుందా? ఏది వస్తుంది మనకు అవుట్పుట్? ఇది బ్లాక్ స్కోప్, ఇది గ్లోబల్ స్కోప్ అనమాట. అవుట్ సైడ్లో ఉండేది గ్లోబల్ స్కోప్ అంటాం. ఇప్పుడు అవుట్ సైడ్లో అంటే బ్లాక్ స్కోప్లో నేను యూజ్ చేయట్లేదు, అవుట్ సైడ్లో నేను డీని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏది వస్తుంది? జావా స్క్రిప్ట్ రావాలి జనరల్గా. బట్ ఎప్పుడైతే వేర్ అనే కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లాక్లో ఉన్న వాల్యూ కూడా అవుట్ సైడ్కి యాక్సెస్ అయిపోద్ది. అంటే మనకు ఫైనల్గా డీలోకి ఏమొస్తుందంటే 1 4 5 6 7 వస్తుంది. 1 4 5 6 7. ఓకే, క్లియర్ దిస్? క్లియరా? ఇవన్నీ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వేర్ యూజ్ చేస్తున్నామో సేమ్ కీవర్డ్ని యూజ్ చేసుకోగలం, అదేవిధంగా దాంట్లోకి అసైన్ కూడా చేసుకోగలం వాల్యూని. నెక్స్ట్ అదేవిధంగా మనకు ముందే యూజ్ చేసుకోగలం, అండ్ బ్లాక్లో ఉండే వాల్యూని అవుట్ సైడ్లో కూడా యూజ్ చేసుకోగలం. ఇవి డిఫరెన్స్ అనమాట. ఇవే లెట్ యూజ్ చేస్తే ఏం డిఫరెన్స్, కాన్స్ట్ యూజ్ చేస్తే ఏంటి డిఫరెన్స్, ఇవే మెయిన్ పాయింట్స్ మనకి. ఓకే, నెక్స్ట్ లెట్ గురించి, ఇదంతా వేర్ గురించి. లెట్ డాట్ హెచ్టిఎంఎల్, లెట్ కీవర్డ్. ఇక్కడ వేర్ ఉండే చోట లెట్ యూజ్ చేస్తే, వేర్ చోట లెట్ యూజ్ చేస్తే ఇక్కడ మనకు ఏకి చూడండి ఎర్రర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్, అంటే సేమ్ స్కోప్లో సేమ్ వేరియబుల్ నేమ్ని మళ్ళీ డిక్లేర్ చేయకూడదు. లెట్ అని యూజ్ చేస్తే సేమ్ స్కోప్ అంటే గ్లోబల్ స్కోప్ అవ్వచ్చు, లోకల్ స్కోప్ అవ్వచ్చు, లేదా బ్లాక్ స్కోప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సేమ్ స్కోప్లో సేమ్ వేరియబుల్ నేమ్ని రీడిక్లేర్ చేయలేము. ఎప్పుడు? వెన్ వి యూజ్ ద లెట్ కీవర్డ్. లెట్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు సేమ్ వేరియబుల్ నేమ్ని యూజ్ చేయకూడదు. ఇట్స్ ఏ ప్రాబ్లం అనమాట. మీకు కావాలంటే ఇక్కడ ఎర్రర్ కావాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేయండి, అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. సో ఇది కాదు కదా మనకి. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి, ఐడెంటిఫైర్ ఏ యాజ్ ఆల్రెడీ డిక్లేర్డ్, అంటే లెట్ని యూజ్ చేసిన తర్వాత ఇలా రాయకూడదు. నౌ కామెంట్ నోటేషన్. నెక్స్ట్ అదేవిధంగా లెట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు అండ్ రీఅసైన్ కూడా చేయొచ్చు, అంటే వేరే వాల్యూని అసైన్ కూడా చేయొచ్చు. ఇట్స్ ఏ వర్కింగ్ అనమాట, మనకు ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే సేమ్ వేరియబుల్ని రీడిక్లేర్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే డిక్లేర్ చేసిన వేరియబుల్కి వేరొక వాల్యూని అసైన్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు లెట్ని యూజ్ చేసిన తర్వాత బిఫోర్ వీ కాంట్ యూజ్ కావాలంటే ఇక్కడ చూడండి, కన్సోల్ సీని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ లైన్ నెంబర్ 25 దగ్గర ఏం ఎర్రర్ వస్తుంది చూడండి. లైన్ నెంబర్ 24 అంటే సి కెనాట్ యాక్సెస్ సి బిఫోర్ ఇనిషియలైజేషన్, అంటే సిని మనం బిఫోర్ ఇనిషియలైజేషన్ ముందు మనం యూజ్ చేయకూడదు. ఎప్పుడు? వేర్ యూజ్ చేసే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. బట్ ఇక్కడ మనకు లెట్ అని యూజ్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. బట్ లెట్ యూజ్ చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్ అనమాట. లెట్ అనేది మనకు ముందే డిక్లేర్ చేయనీయదు అనమాట మనకు. అందుకోసం మనం కంపల్సరీ దీన్ని తర్వాతనే డిక్లేర్ చేయాలి ఇలా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు లోకల్లో ఉండే స్కోప్, అంటే ఇట్స్ ఏ బ్లాక్లో ఉన్న వాల్యూని అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వకూడదు అంటే లెట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. లెట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్స్ ఏ బ్లాక్ స్కోప్ అనమాట. లెట్ హ్యాస్ బ్లాక్ స్కోప్, అంటే ఆ వేరియబుల్ని ఓన్లీ ఈ ఇన్సైడ్లో మాత్రమే యూజ్ చేయగలదు, అవుట్ సైడ్కి యాక్సెస్ చేయనీయదు అనమాట. ఇట్స్ ఏ లెట్ హ్యాస్ ఏ బ్లాక్ స్కోప్ అనమాట మనకి. క్లియర్ దిస్ పాయింట్స్? అర్థమైందా? ఫస్ట్ మనకి వేరియబుల్ నేమ్ సేమ్ వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేయలేము.
అండ్ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసిన వాటిల్లోకి వేరొక వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏదొక వేరియబుల్ని డిక్లేర్ చేయకముందే వాల్యూని అసైన్ చేయడం పాసిబుల్ అవ్వదు, అంటే వాల్యూని యూజ్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు. అండ్ అదేవిధంగా లోపల అంటే బ్లాక్లో ఉన్న వేరియబుల్ని అవుట్ సైడ్లో యూజ్ చేయకూడదంటే వి యూజ్ ద లెట్ కీవర్డ్. లెట్ కీవర్డ్ ఏం చేస్తా అంటే ఇక్కడ ఉన్న వేరియబుల్ వచ్చేసి అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వకుండా చూసుకుంటుంది. క్లియర్? నెక్స్ట్ కాన్స్ట్ అనమాట, కాన్స్ట్ డాట్ హెచ్టిఎంఎల్. కాన్స్ట్ కీవర్డ్. ఇప్పుడు ఇక్కడ మనకి సేమ్ లెట్ ఉండే చోట కాన్స్ట్ అని పెడుతున్నా. కాన్స్ట్ కూడా మనకి అర్థం చేసుకోండి, కాన్స్ట్ కూడా మనకి సేమ్ వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేయనీదు. సేమ్ వేరియబుల్ నేమ్తో మనం డిక్లేర్ చేయలేము. ఫస్ట్ పాయింట్ క్లియర్? నెక్స్ట్ కాన్స్ట్ కీవర్డ్తో ఏదైనా సరే వాల్యూని స్టోర్ చేసింది మళ్ళీ రీఅసైన్ చేయదు, రీఅసైన్ చేయనీయదు అనమాట. కావాలని చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అనేసి ప్రింట్ చేస్తున్నా. బి అనేది ప్రింట్ చేస్తున్నా. కాన్స్ట్ మీన్స్ కాన్స్టెంట్ అనమాట. మీకు ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ వాల్యూ చదువుకుంటారు, లాగ్ 10 అనేసి, లాగ్ 1 అనేసి, లాగ్ 0 అనేసి, e⁻1 అనేసి, అండ్ పై వాల్యూ అనేసి, ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. సేమ్ వెన్ వి యూజ్ ద కాన్స్ట్ కీవర్డ్, ఈ బి అనేది కాన్స్టెంట్ అయిపోద్ది, దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. ఆ పై వాల్యూని కానీ, లాగ్ 10 వాల్యూని కానీ, లాగ్ 0 వాల్యూని కానీ, వీటన్నిటిని ఎలాగైతే మార్చలేమో సేమ్ కాన్స్టెంట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే ఈ బి వాల్యూని మనం చేంజ్ చేయలేము. అదేవిధంగా ఇక్కడ బి ఈక్వల్ టు 1 2 3 అని ఇచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తున్నామంటే సిరీస్ ఎర్రర్స్ వస్తాయి మనకు, ఎందుకంటే బి యాజ్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. అసైన్ టు కాన్స్ట్ వేరియబుల్ అంటే మీరు కాన్స్ట్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు. ఓకే, ఇట్స్ ఏ ఎర్రర్ అనమాట మనకి, అంటే అలా చేయకూడదు మనకి, ఇట్స్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ అదేవిధంగా కాన్స్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసినా మనకు ముందే డిక్లేర్ చేయకూడదు, అంటే ముందే యూజ్ చేసుకోకూడదు. బట్ ఇక్కడ కాన్స్టెంట్కి వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేయకూడదు, డైరెక్ట్గా వాల్యూని అసైన్ చేయాలి. వేరియబుల్ని డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా మనం వాల్యూని అసైన్ చేయాలి. ఇలా సపరేట్గా చేయడానికి పాసిబిలిటీ లేదు. కాన్స్ట్ అనే కీవర్డ్తో ఏదైనా సరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తే డైరెక్ట్గా వాల్యూని కూడా అసైన్ చేసేయాలి, తర్వాత యూజ్ చేసుకుందాం అనేసి పాసిబుల్ లేదు. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా కాన్స్ట్ కూడా మనకి బ్లాక్ స్కోప్, కాన్స్ట్ ఆల్సో బ్లాక్ స్కోప్ అనమాట. అంటే కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసినప్పుడు అది అవుట్ సైడ్లో యూజ్ చేయలేం, అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వదు మనకి. క్లియర్? నౌ సీ దిస్ అవుట్పుట్, చూడండి, ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్. మరి ఇక్కడ అవుట్ సైడ్లో ఉన్న వాల్యూ మాత్రమే వస్తుంది ఇక్కడ. క్లియర్ ఇది? ఇప్పుడు ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి, మీరు ఇక్కడ చాట్ జీపీటీ అయినా సెర్చ్ చేయొచ్చు, లేకపోతే జావా స్క్రిప్ట్లోనే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వేరియబుల్స్ చూసాం, లెట్లోకి వెళ్ళండి. లెట్లో చూడండి, వేరియబుల్ డిక్లేర్ విత్ లెట్ హ్యావ్ బ్లాక్ స్కోప్, వేరియబుల్ డిక్లేర్ విత్ ద లెట్ మస్ట్ బి డిక్లేర్ బిఫోర్ యూజ్, వేరియబుల్ డిక్లేర్ విత్ ద లెట్ కెనాట్ బి రీడిక్లేర్ ఇన్ ద సేమ్ స్కోప్. 3 పాయింట్స్. అదేవిధంగా కాన్స్ట్ అనమాట, సేమ్ వేరియబుల్ డిఫైన్ కాన్స్ట్ కెనాట్ బి రీడిక్లేర్డ్, వేరియబుల్ డిఫైన్ విత్ ద కాన్స్ట్ కెనాట్ బి రీఅసైన్డ్, అండ్ వేరియబుల్ డిఫైన్ విత్ ద కాన్స్ట్ హ్యావ్ బ్లాక్ స్కోప్. ఓకే, నేను చెప్తున్నా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు అదే రోజు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నేను ఏ డే అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తానో ఆ డేనే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. క్లియర్? ఇవాళ చెప్పిన వాటిల్లో ఈ లెట్, వేర్, కాన్స్టెంట్ గురించి డిఫరెన్స్ ఇంపార్టెంట్, హోయిస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి స్టిక్ మోడ్ అనేసి ఒకటి ఉంది, స్టిక్ మోడ్ అనమాట. కొద్దిగా డౌన్కి వస్తే హోయిస్టింగ్ తర్వాతనే స్టిక్ మోడ్ అనేసి ఉంటుంది. హోయిస్టింగ్ తర్వాతనే స్టిక్ మోడ్ అనమాట. ఆ స్టిక్ మోడ్ అవ్వాలనుకుంటే జావా స్క్రిప్ట్లో మనం యూజ్ స్టిక్ అనేది మనం వాడాలి, యూజ్ స్టిక్ అనేసి మనం వాడాలి. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఏదైనా సరే వేరియబుల్ని డైరెక్ట్గా డిక్లేర్ చేయకూడదు, డైరెక్ట్గా డిక్లేర్ చేస్తే అది ప్రాబ్లం మనకి. కంపల్సరీ జావా స్క్రిప్ట్లో ఏదైనా సరే ఒక వేరియబుల్ని అసైన్ చేస్తున్నాం అంటే లెట్ కానీ, వేర్ కానీ, కాన్స్టెంట్ కానీ యూజ్ చేయాలి. అలాంటి యూజ్ చేయకుండా మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారు అంటే అప్పుడు ఎర్రర్ రావాలి. దానికే యూజ్ స్టిక్ అనేది మనం యూజ్ చేస్తే విత్ సెమీకోలన్ కూడా మీరు ఇవ్వాలి. యూజ్ స్టిక్ సెమీకోలన్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే డిక్లేర్ చేయాలి. అప్పుడు మనకి ఏదైనా సరే వేరియబుల్ నేమ్స్ కానీ ఇట్లాగా లెట్, వేర్ రాయగలేదు అనుకుంటే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అండ్ అదేవిధంగా ఒక ఫంక్షన్ని మనం సిరీస్
ఒక ఫంక్షన్లో మనం వేరియబుల్ నేమ్ మనం అసైన్ చేయలేదు, అలాంటి కేసులుగా దిస్ విల్ బి ఆల్సో కాజ్డ్ అన్ ఎర్రర్ బికాస్ వై ఈజ్ నాట్ డిక్లేర్డ్. అదేవిధంగా మనకి యూజ్ స్ట్రిక్ట్ ఇలా చేస్తాం, దెర్ విల్ నాట్ కాజ్డ్ అన్ ఎర్రర్. ఇక్కడ మనకి యూజ్ స్ట్రిక్ట్ వచ్చేసి దెర్ విల్ కాజ్డ్ ఎర్రర్ ఇక్కడ వస్తుంది మనకి. ఎందుకంటే యూజ్ స్ట్రిక్ట్ తర్వాతనే మనకి ఇక్కడ వేరియబుల్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ యూజ్ స్ట్రిక్ట్ మనం యూజ్ చేయట్లేదు. x = 314 రాస్తున్నాం, ఇక్కడ మనకు యూజ్ స్ట్రిక్ట్ రాసి తర్వాత y అంటే y = 314 రాస్తున్నాం. ఇక్కడ ఎర్రర్ రాదు, ఎందుకంటే మనం యూజ్ స్ట్రిక్ట్ యూజ్ చేయలేదు. ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఇది స్ట్రిక్ట్గానే ఉండాలనేసి. ఓకే, ఎవరైతే రియాక్ట్ జేఎస్ నేర్చుకుంటున్నారో ఆ రియాక్ట్ జేఎస్లో ఇన్బిల్ట్గా యూజ్ స్ట్రిక్ట్ మోడ్ ఉంటుంది. అప్పుడు మీరు కంపల్సరీ ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయాలి, కంపల్సరీ లెట్ కానీ వేర్ కానీ కాన్స్టెంట్ కానీ యూజ్ చేయాలి. అక్కడ ఇన్బిల్ట్గా స్ట్రిక్ట్ మోడ్ ఇచ్చేసి ఉంటాడు, అప్పుడు మనకి కంపల్సరీ మనం రాయాలన్నమాట. ఓకే, ఇవన్నీ కొద్దిగా ఫాలో అవ్వండి, ఇవన్నీ కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి మీరు. యూజ్ స్ట్రిక్ట్ అనేది యూజ్ స్ట్రిక్ట్ రాసిన తర్వాతనే ఇట్లా రాసుకుంటాం మనం. ఓకే, ఇవన్నీ ఒకసారి ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకి ఎంతవరకు అయితే చెప్తున్నామో అంతవరకు మాత్రమే చూడండి అంతే. ఎక్స్ట్రా వచ్చిన కాన్సెప్ట్స్ కమింగ్లో మీకు క్లియర్ అవుతాయి అన్నీ. ఓకే, ఇప్పటి వరకు మనం ఏదైనా వేరియబుల్ నేమ్స్ కానీ వాటి గురించి మనం డిస్కస్ చేసింది, అవి మాత్రమే చూడండి మీరు. ఓకే, హోయిస్టింగ్ స్టిక్ మోడ్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అరేస్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. అరేస్ ఆబ్జెక్ట్స్ మీదనే ఈ జావా స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది మనకు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ .html నీట్గా అండర్స్టాండ్ చేసుకోండి. వీటిని బేస్ చేసుకొని కమింగ్ మొత్తం అంతా డిపెండ్ అయ్యేసి వర్క్ అవుతుంది మనకు. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. అరే అంటే ఇట్స్ ఏ స్పెషల్ వేరియబుల్ అనమాట మనకి. ఇట్ కెన్ హోల్డ్ మోర్ దాన్ ఏ వన్ వాల్యూ. దాని ఇంకా మీనింగ్ఫుల్గా చెప్పాలంటే సిరీస్. అండ్ అరే ఈజ్ ఏ స్పెషల్ వేరియబుల్ విచ్ కెన్ హోల్డ్ మోర్ దాన్ ఏ వన్ వాల్యూ. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నేను లెట్ ఏదైనా సరే ఒక డిఫరెంట్ వేరియబుల్ తీసుకున్నాం, నేమ్స్ అంటే name1 అని రాస్తున్నా. name1 = ఏదైనా సరే ఒక name1 అంటే మన కోర్స్ నేమ్స్ అవ్వచ్చు, లేదనుకుంటే మెన్స్ నేమ్ అవ్వచ్చు, లేదా ఉమెన్స్ నేమ్స్ అవ్వచ్చు, లేకపోతే కాలేజ్ నేమ్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ నేమ్స్. ఇప్పుడు లేకపోతే మార్క్స్ అని పెడదాం, మార్క్స్ తెలుగు అనేసి రాద్దాం. తెలుగులో నాకు నెంబర్ ఇచ్చేస్తున్నా డైరెక్ట్గా. తెలుగులో నాకు 89 వచ్చాయి. నెక్స్ట్ అదేవిధంగా లెట్ హిందీలో మనకు 90 వచ్చాయి. అదేవిధంగా లెట్ ఇంగ్లీష్లో నాకు 98 వచ్చాయి. లెట్ మ్యాథ్స్. సో అన్ని వేరియబుల్స్ స్మాల్ కేస్లోనే యూజ్ చేయండి. ఓకే, అన్ని వేరియబుల్స్ అన్ని స్మాల్ కేస్లోనే యూజ్ చేయండి, లెట్తోనే యూజ్ చేయండి అన్ని. ఎందుకంటే వేర్ యూజ్ చేస్తే కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, అందుకోసం లెట్తోనే డిక్లేర్ చేయండి. లెట్ సైన్స్, సోషల్, చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ మనం ప్రింట్ చేయాలంటే 6 వేరియబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని మార్క్స్ ఒకే దాంట్లో మనం స్టోర్ చేయాలి అంటే అప్పుడు మనకి వి యూజ్డ్ అరే అనమాట. మార్క్స్ అనేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నా = ఒక అరే. దీనిలో మనకు 89 90 98 100 95 97 క్లియర్. ఇప్పుడు మనకి 89 90 98 100 95 97 ఉంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ నేను గెట్ చేసుకోవాలనుకున్నా. ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ నేను గెట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలుగులో మనకి ఏదైనా సరే మార్క్స్ కావాలంటే కన్సోల్లో ప్రింట్ చేసుకుంటే ఎలా ప్రింట్ చేస్తాం? console.log of TEL అంటాం. అప్పుడు తెలుగులో ఉండే మార్క్స్ వస్తాయి. అదే హిందీ కావాలంటే
హిందీ అని రాస్తాం, ఇంగ్లీష్ కావాలంటే హిందీ రాస్తాం, మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ రాస్తాం, సైన్స్ కావాలంటే సైన్స్ రాస్తాం, అది సోషల్ అంటే సోషల్ రాస్తాం. ఏదైతే వేరియబుల్ నేమ్ రాస్తామో ఆ వేరియబుల్ నేమ్లో ఉండే మార్క్స్ మనకు ప్రింట్ అవుతాయి. బట్ ఇప్పుడు ఈ అరేలో ఉన్న మార్క్స్ని నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. అరేలో ఉండే మార్క్స్ మనం ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉండే వాల్యూస్కి ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. వాటి ఇండెక్స్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనం గెట్ చేసుకోవాలి. ఫస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ 0 ఉంటుంది, సెకండ్ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ 1 ఉంటుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి మనకు ఇండెక్స్ నెంబర్స్. ఇండెక్స్ నెంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వాల్యూకి మనకి ఏమవుతాయి, ఫస్ట్ది 0, 1, 2, 3, 4, 5. క్లియర్? వాటి ఇండెక్స్ నెంబర్స్తో మనం కాల్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ మార్క్స్లో ఉండే ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ నేను ప్రింట్ చేయాలి అంటే వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ మనకు కావాలంటే మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ వస్తుంది. అదే సెకండ్ వాల్యూ కావాలంటే మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 అంటే సెకండ్ వాల్యూ వస్తుంది. థర్డ్ వాల్యూ కావాలంటే మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2. అదే కనుక ఫిఫ్త్ వాల్యూ మనకు కావాలనుకుంటే మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 4. అంటే ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది మాకు, అంటే వాటి ఇండెక్స్ నెంబర్ ఒక వాల్యూ డిక్రీజ్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే వాల్యూ మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే, అంటే ఈ అరేలో వాల్యూస్ అన్ని ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే మార్క్స్ డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. లెంత్ అనే ప్రాపర్టీ, అంటే ప్రాపర్టీ అనేది ఎందుకంటున్నాం అంటే బ్రాకెట్స్ ఉండదు, లెంత్కి బ్రాకెట్స్ ఉండదు, మార్క్స్ డాట్ లెంత్ అంటాం. లెంత్ అనేది ప్రాపర్టీ, అంటే వాటి యొక్క అరే యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ మనం ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇస్ ఏ మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. అదేవిధంగా జీరో 1 2 3 4 5 like this. Now see this output. Hmm? 89, 89, 90, 98, 100, 95, 97 like this. ఓకే, ప్రింట్ అయినాయా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు వీటి యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఎంత ఉంది తెలుసుకోవాలనుకుంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డైరెక్ట్గా నేను ప్రింట్ చేస్తున్నా. సో మార్క్స్ డాట్ లెంత్ నా సీ దిస్ 6, అంటే 6 వాల్యూస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా లాస్ట్ వాల్యూ యొక్క, అంటే లాస్ట్ వాల్యూ ఏంటి అని తెలుసుకోవాలంటే, అంటే ఎప్పుడైనా సరే ఒక అరేలో ఫస్ట్ వాల్యూ కానీ లాస్ట్ వాల్యూ కానీ తెలుసుకోవాలనుకుంటాం. ఫస్ట్ వాల్యూని తెలుసుకోవాలంటే మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఇస్తే సరిపోద్ది. లాస్ట్ వాల్యూని తెలుసుకోవాలంటే అవి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనకు తెలియదు జనరల్గా. అంటే మనకు దగ్గర చాలా ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకు 5, 6 ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన దగ్గర చాలా వాల్యూస్ ఉన్నాయి. చాలా వాల్యూస్ ఉన్నప్పుడు ఆ లాస్ట్ వాల్యూ మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు? n-1 n అంటే ఎంత నెంబర్? ఎంత మ్యాథమెటిక్స్ నాకు నేర్పిస్తున్నారా? ఎంత అంటే ఏంది అసలు? n అనేది ఇక్కడ ఉందా అసలు? ఎంత నెంబర్ అంటే ఏంది అసలు? అందుకే మీకు చెప్పింది ఇక్కడ మార్క్స్ డాట్ లెంత్ అంటే ఏంది? టోటల్ లెంత్. ఆ టోటల్ లెంత్లో ఒక వాల్యూ డిక్రీజ్ చేసి ఇంటీజర్ నెంబర్ రాదా? అంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్ రాదా? లాస్ట్ వాల్యూ ఇంటీజర్ నెంబర్ అంతే కదా, ఒక వాల్యూ డిక్రీజ్లో ఉంటుంది. లాజిక్గా ఆలోచించబోతే చాలా కష్టం. ఓకే, ఏది పడితే అక్కడ చెప్పొద్దండి. మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ మార్క్స్ డాట్ లెంత్ -1. చూడండి, మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ మార్క్స్ డాట్ లెంత్ -1. ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుంది? మొత్తం 6 - 1 5, అంటే మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 5 అంటే లాస్ట్ వాల్యూ మనకు వస్తుంది. క్లియరా? ఫస్ట్ వాల్యూ కానీ సెకండ్ వాల్యూ కానీ థర్డ్ వాల్యూ కానీ ఇలాగే మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం ఈజీగా. నెక్స్ట్, ఇక్కడ అరేస్లో సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఉండొచ్చు, లేదా
డిఫరెంట్ డేటా టైప్ అయినా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. సో అలా డిఫరెంట్ డేటా టైప్ అయినా మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ మార్క్స్ కాకుండా డిఫ్ అనేసి పెట్టాను. డిఫరెంట్ డేటా టైప్ అనేది మనకు తెలిసినట్టు డిఫ్ అని పెట్టాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక పర్సన్ నేమ్ని నేను ప్రింట్ చేస్తాను. సపోజ్ శివానిస్ నేను ప్రింట్ చేశాను. ఆ పర్సన్ గ్రేడ్ ప్రింట్ చేయాలనుకున్నా. గ్రేడ్ అనేది 9.0 గ్రేడ్. అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క ర్యాంక్ అంటే క్లాస్ అనమాట. ఇట్స్ ఏ ఫస్ట్ క్లాస్. అండ్ ర్యాంక్ కూడా మనం రాసుకోవచ్చు. ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ అనేసి రాయాలనుకుంటున్నా, ఫస్ట్ అనేసి రాయాలనుకుంటున్నాను, లేకపోతే 1 అనేసి ఇవ్వాలనుకుంటున్నాను. నెంబర్లు ఇవ్వాలనుకుంటే రైట్గా నెంబర్ ఇచ్చేయచ్చు ఇలా. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తాం? ఫస్ట్ వాల్యూ నేను గెట్ చేయాలి, ఎలా గెట్ చేస్తాం? అర్థం కాలే. ఈ శివ అనేదాన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఎలా ప్రింట్ చేస్తాం? శివ అనేదాన్ని కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఎలా ప్రింట్ చేస్తాము? కన్సోల్లో ప్రింట్ చేయాలనుకున్నా శివాని ఎలా ప్రింట్ చేస్తాం? diff square bracket of 1. డిఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1. 1. ఏం పేరు మన 0. పేరు? Sorry, 0, sir. 0. 0 అనమాట. ఎందుకంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ వచ్చేసి మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వాల్యూకి 0, సెకండ్ వాల్యూకి 1, థర్డ్ వాల్యూకి 2, ఫోర్త్ వాల్యూకి 3, ఇలా మనకు డిక్రీజ్ అవుతూ వెళ్తాయి లైక్ దిస్. అదేవిధంగా థర్డ్ వాల్యూకి నాకు కావాలి. ఇప్పుడు థర్డ్ వాల్యూ నేను గెట్ చేయాలనుకుంటున్నా. థర్డ్ వాల్యూని గెట్ చేయాలంటే డిఫ్ ఆఫ్ 2. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవేందో మనకు తెలియదు. అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 89, 90, 98, 100, 95, 97 ఏంటి అవి? యాజ్ ఏ వ్యూవర్, నేను యాజ్ ఏ వ్యూవర్గా నేను చూస్తాను. 89, 90, 98, 100, 95, 97 అనేది ఏదో నెంబర్స్ అనుకుంటాం, ఏదో నెంబర్స్ ఇచ్చారులే అనుకుంటాం, అంతే కదా? ఇప్పుడు నాకు అది తెలుగు సబ్జెక్ట్ అని, హిందీ సబ్జెక్ట్ అని, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేసి ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే ఈ ప్రోగ్రామ్ రాసింటారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. బట్ యాజ్ ఈ వ్యూవర్కి కూడా అర్థం కావాలి అనుకుంటే ఆబ్జెక్ట్ ఫార్మేట్లో రాసుకోవాలి. ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో ఉంటుంది. ప్రాపర్టీ అంటే అది దేనికి సంబంధించింది, అది దాని వాల్యూ ఏంటి, అది దేనికి సంబంధించింది దాని వాల్యూ ఏంటి, దానికి ఏం సంబంధించింది దీని వాల్యూ ఏంటి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఒక అరేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదా సేమ్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. వాటిలో వాల్యూస్ని గెట్ చేయాలంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్తోనే గెట్ చేస్తాం. అది మాత్రం తెలుసుకోండి మీరు. ఇప్పుడు ఇక్కడ మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా ఉన్నాయి. ఇదే వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే అరే అనేసి యూజ్ చేసాం. బట్ ఈ అరేస్లో మనం స్టోర్ చేస్తుంటే అసలు ఇవి ఏంటో మనకు అర్థం కావట్లేదు. అసలు 89 ఏంది, 90 ఏంది, 98 ఏంది, 100 ఏంది అని మనకు అర్థం కావట్లేదు. అదే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్ గురించి కొన్ని థియరీ పాయింట్స్ మాట్లాడుకుందాం, మళ్ళీ తర్వాత చూద్దాం. ఇదే దాంట్లో W3 స్కూల్స్ ఉన్నాయి. కొద్దిగా డౌన్కి వస్తే ఆబ్జెక్ట్స్ అనేసి ఉంటుంది. ఓకే, కొద్దిగా డౌన్ కాదు, కొద్ది అప్కే సిరీస్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్ అంటే రియల్ లైఫ్లో ఆబ్జెక్ట్ అనమాట. రియల్ లైఫ్లో ఆబ్జెక్ట్స్ అంటే ఇన్ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ లైక్ హౌసెస్, కార్స్, పీపుల్స్, అనిమల్స్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్స్ అనమాట. ఆ అదర్ సబ్జెక్ట్స్నే మనకు ఆబ్జెక్ట్స్ అంటాం. ఇక్కడ కార్ని ఒక ఆబ్జెక్ట్ అనుకుంటున్నారు, కార్ యాజ్ ఆబ్జెక్ట్. ఆ కార్ ఆబ్జెక్ట్కి కార్ డాట్ నేమ్, కార్ డాట్ మోడల్, కార్ డాట్ వెయిట్, కలర్ అంటే నేము, మోడల్, వెయిట్, కలర్ అనేది ఏంటంటే ప్రాపర్టీస్ అనమాట అవి. అదేవిధంగా కార్ డాట్ స్టార్ట్, కార్ డాట్ డ్రైవ్, కార్ డాట్ బ్రేక్, కార్ డాట్ స్టాప్, దీస్ ఆర్ ద మెథడ్స్. వాటి యొక్క మెథడ్స్ అంటే కార్ని స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది, ఏం జరగాలి, కార్ని స్టార్ట్ చేసి ఏం చెయ్యాలి అలా కూడా అనుకోవచ్చు. అంటే కార్ని డ్రైవ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, డ్రైవ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే కార్ బ్రేక్,
కార్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది, సమ్ యాక్షన్ అన్నమాట ఇదంతా. అంటే కార్ని స్టాప్ చేస్తే ఏం జరగచ్చు, ఇట్స్ ఏ సమ్ యాక్షన్స్, దీస్ ఆర్ ద సమ్ ప్రాపర్టీస్. అదేవిధంగా ఒక కార్ యొక్క ప్రాపర్టీస్ ఇవి, ఇంకో కార్ యొక్క ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయా డిఫరెంట్ ఉంటాయా? ఇంకో కార్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయా డిఫరెంట్ ఉంటాయా? ఇప్పుడు మనకి ఇది ఆడి అనుకోండి, ఆడి కారు నేమ్ ఇచ్చారు, మోడల్ ఇచ్చారు, వెయిట్ ఇచ్చారు, కలర్స్ అన్నారు. అదేవిధంగా ఎక్స్యూవీ ఉంది కారు, ఎక్స్యూవీ కారుకు సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయా? డిఫరెంట్. నేను వాల్యూస్ అడగలేదు, ప్రాపర్టీస్ అడుగుతున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ వేరు, వాల్యూస్ వేరు. ప్రాపర్టీస్ అంటే నేమ్, మోడల్, వెయిట్, కలర్. వాల్యూస్ అంటే ఫెయిట్, 500, 850, వెయిట్, ఇలాంటివన్నీ. ప్రాపర్టీస్ ఆర్ సేమ్. ఒక కార్కి ఇంకో కార్కి ప్రాపర్టీస్ ఆర్ సేమ్, వాల్యూస్ ఆర్ డిఫర్ ఫ్రమ్ కార్ టు కార్. See this. In real life has properties like weight, color and values వచ్చేసి మనకి ఇవి. And car objects have the same properties but the values different from car to car. Clear? అర్థమైందా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ మెథడ్స్. ఇన్ రియల్ లైఫ్ కార్ హ్యావ్ మెథడ్స్ లైక్ స్టార్ట్, స్టాప్. అండ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ద సేమ్ మెథడ్స్ బట్ ద మెథడ్స్ ఆర్ పర్ఫార్మ్ అట్ ద డిఫరెంట్ టైమ్స్. ఈ థియరీ పాయింట్స్ మీకు అర్థం అయిపోవాలి. ప్రాపర్టీస్, ప్రాపర్టీ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ అంటే ఇట్స్ నేమ్స్ అనమాట, ఇలాంటి నేమ్స్. వాల్యూస్ అంటే వాటికి అసైన్ అయ్యే వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఇది జనరల్ ఎగ్జాంపుల్ కార్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, ఒక స్టూడెంట్ మార్క్స్ అనమాట. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్, ఫస్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ 89, 90, 98, 100, 95, 97 వచ్చింది. అదే ఇంకో స్టూడెంట్ యొక్క మార్క్స్, ప్రాపర్టీస్ ఆర్ సేమ్, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఆర్ సేమ్ అంటే స్టూడెంట్ టు స్టూడెంట్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్ బట్ వాల్యూస్ ఆర్ డిఫర్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. ఇప్పుడు అదేవిధంగా ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ నేను రాయాలనుకుంటున్నా. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ లెట్ స్టూడెంట్ అండర్ స్క్వేర్ మార్క్స్ అంటే స్టూడెంట్ 1 అనుకోవచ్చు. స్టూడెంట్ 1 అండర్ స్క్వేర్ మార్క్స్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ రాయాలనుకుంటే బ్రాకెట్ అంటే ఫ్లవర్ బ్రాకెట్ అనమాట. ఈ ఫ్లవర్ బ్రాకెట్లో వాటి యొక్క పేరు ఎలా ఉండాలంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ. ఈచ్ ప్రాపర్టీకి మధ్యలో కామాస్ ఉండాలి. ఇప్పుడు మనకు తెలుగు ఇవ్వాలనుకుంటున్నా, తెలుగు కోలన్, అతనికి 89 వచ్చాయి కామా. హిందీ, హిందీ కోలన్ 90 వచ్చాయి. అదేవిధంగా ఇంగ్లీష్ కోలన్ 97 వచ్చాయి. మ్యాథ్స్ 100 వచ్చాయి. సైన్స్ 100 వచ్చాయి. సోషల్ 98 వచ్చాయి. ఇలా ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇవి తెలుగులో, అంటే ఆ స్టూడెంట్కి తెలుగులో ఎన్ని వచ్చాయి, హిందీలో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, సైన్స్లో ఎన్ని వచ్చాయి, సోషల్లో ఎన్ని వచ్చాయి. వీటి ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. ఈ ఆర్డర్ తర్వాత ఉండొచ్చు, ఈ ఆర్డర్ ముందు ఉండొచ్చు, ఈ ఆర్డర్ తర్వాత ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఈ ఆర్డర్స్ ఎలా అయినా ఉండొచ్చు, మనకి తర్వాత తర్వాత ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే స్టూడెంట్ యొక్క తెలుగు మార్క్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ స్టూడెంట్ యొక్క తెలుగు మార్క్స్ తెలుసుకోవాలనుకుంటున్నా. తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉండే వేరియబుల్ నేమ్ స్టూడెంట్ 1 మార్క్స్ డాట్ తెలుగు కావాలంటే ఇక్కడ ఉండే వేరియబుల్ నేమ్ టీఎల్. అదే కనుక హిందీ కావాలంటే స్టూడెంట్ 1 అండర్ స్క్వేర్ మార్క్స్ డాట్ హిందీ. అదేవిధంగా స్టూడెంట్ 1 అండర్ స్క్వేర్ మార్క్స్ ఇంగ్లీష్. మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్, సైన్స్ కావాలంటే సైన్స్, సోషల్ కావాలంటే సోషల్. ఇప్పుడు వీటిని కన్సోల్లో ప్రింట్ చేసుకోవాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ స్టూడెంట్ 1 అండర్ స్క్వేర్ మార్క్స్ తెలుగు, ఇలా. అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో ప్రింట్ చేసుకోవాలంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రింట్ చేసుకోవాలంటే అక్కడ ఉండే డాట్ ఈఎన్జి, అక్కడ ఎలాగైతే వేరియబుల్ నేమ్ ఉందో అలాగే రాయాలి. దిస్ ద ప్రాపర్టీ నేమ్ అండ్ వేరియబుల్ నేమ్. క్లియర్ దిస్? ఇప్పుడు చూడండి అవుట్పుట్, చూడండి 87, 97, 89, 97. క్లియర్? క్లియర్ దిస్?
ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇవి, ఇంకో స్టూడెంట్ మార్క్స్ చేయాలనుకుంటే స్టూడెంట్ 2 రాస్తున్నా. ఇక్కడ నేను తెలుగులో 100 వచ్చాయి, హిందీలో 99 వచ్చాయి, ఇంగ్లీష్లో 99 వచ్చాయి, మ్యాథ్స్లో 100 వచ్చాయి, సైన్స్లో 100 వచ్చాయి, సోషల్లో 100 వచ్చాయి. అనదర్ స్టూడెంట్ మార్క్స్. ఇప్పుడు ఈ స్టూడెంట్ 2 యొక్క సోషల్ మార్క్స్ కావాలనుకుంటున్నా. ఎలా ప్రింట్ చేస్తాం కన్సోల్లో? సోషల్ మార్క్స్ని నేను కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎలా ప్రింట్ చేస్తాం అంటే స్టూడెంట్ 2 యొక్క సోషల్ మార్క్స్ కావాలి. ఎలా ప్రింట్ చేస్తాం? స్టూడెంట్ 2 Student నాకు స్టూడెంట్ 2 మార్క్స్ వరకే వినిపిస్తుంది, అంతకు మించి ఏమి వినపడట్లేదు. student 2 marks dot length minus 1. లెంత్ -1 ఇదేమన్నా అరేనా లెంత్ -1 రాయడానికి? దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్, దిస్ ఇస్ నాట్ అరే. అరే అయితే డాట్ లెంత్ -1 ఆ ఇండెక్స్ నెంబర్స్ తెలుసుకుంటాం. ఇదేమన్నా ఇండెక్స్ నెంబర్స్ మనం తెలుసుకోవడానికి? ఇదేమన్నా అరేనా మనం ఏమన్నా ఇండెక్స్ నెంబర్స్ రాయడానికి? ఇంతకుముందు నేను చెప్పాను కదా, అసలు మీకు అర్థం కావట్లేదా? మెయిన్ ఆబ్జెక్ట్లో అంటే ప్రాపర్టీ వాల్యూని బేస్ చేసుకొని కాల్ చేస్తాం. స్టూడెంట్ 1 డాట్ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, సోషల్ అయితే సోషల్. అదేవిధంగా స్టూడెంట్ 2 యొక్క మార్క్స్ సోషల్ మార్క్స్ కావాలనుకుంటున్నా. స్టూడెంట్ 2 మార్క్స్ డాట్ ఎస్ఓసి సోషల్. ఆబ్జెక్ట్ అయితే డాట్ యూజ్ చేసి ఆ ప్రాపర్టీ నేమ్ యూజ్ చేస్తారు. అరే అయితే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ని యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, రెండు కాల్ చేసే ప్రాసెస్ డిఫరెంట్. ఇది అరే. అరే అంటే స్క్వేర్ బ్రాకెట్తో ఉంటుంది, వాటికి ప్రాపర్టీస్ ఉండవు. అది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ప్రాపర్టీ కొలన్ వాల్యూ పేర్లో ఉంటాయి, వాటి ప్రాపర్టీని కాల్ చేసి సరిపోద్ది. వేరియబుల్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్, వేరియబుల్ నేమ్ డాట్ ప్రాపర్టీ నేమ్, వేరియబుల్ నేమ్ డాట్ ప్రాపర్టీ. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది అక్కడ? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఒక క్లాస్లో 100 స్టూడెంట్స్ ఉన్నారు. 100 స్టూడెంట్స్ మార్క్స్ నేను ఇలా ప్రిపేర్ చేస్తుంటే ఈజీనా? 100 వేరియబుల్ తీసుకోవాలి, ఈజీనా ఏమన్నా? ఇట్స్ డిఫికల్ట్ అనమాట. ఇప్పుడు మనకి 100 మార్క్స్ అంటే 100 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఒక వేరియబుల్లోనే స్టోర్ చేయాలి. 100 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. అది ఎలా అంటే లెట్ ఆల్ స్టూడెంట్స్ మార్క్స్, ఒక వేరియబుల్ తీసుకున్నా, ఆల్ స్టూడెంట్ మార్క్స్ ఈక్వల్ టు ఒక అరేలో మల్టిపుల్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాను కూడా స్టోర్ చేయొచ్చు. అంటే ఆబ్జెక్ట్ డేటాను స్టోర్ చేసుకోవచ్చు కదా అరేలో. సిరీస్ ఒక అరే తీసుకున్నాను, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఇట్స్ ఆబ్జెక్ట్లో మనకు తెలుగు TEL, ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్లో నేను ఇస్తున్నా. సో తెలుగు వచ్చేసి 90, హిందీ వచ్చేసి 56, అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసి 90, అదేవిధంగా మ్యాథ్స్ వచ్చేసి 100, అదేవిధంగా సైన్స్ వచ్చేసి 89, అదేవిధంగా సోషల్ వచ్చేసి మనకు 90. ఇది ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్. అదే ఇంకొక స్టూడెంట్ యొక్క మార్క్స్ కావాలంటే మళ్ళీ ఆబ్జెక్ట్లోనే తీసుకోవాలి, కాపీ పేస్ట్. ఇక్కడ ఒక స్టూడెంట్కి ఇట్లా అండ్ 96 అండ్ 87, 80, 99, 67. అదేవిధంగా ఇంకో స్టూడెంట్ యొక్క మార్క్స్ అయితే కామా ఇచ్చేసుకుంటాం. చూడండి ఇక్కడ అరే, ఇది అరే. అరేలో మనకు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తాం. ఆ మల్టిపుల్ వాల్యూస్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ఇస్తున్నాను అంతే. మల్టిపుల్ వాల్యూస్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ఇస్తున్నాను, అంతే డిఫరెన్స్, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకుంటేనే
ఇవంతా మీకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర 1 2 3 అండ్ ఇంకా కొన్ని ఇచ్చేద్దాం కామా. ఇలా ఇప్పుడు మనకి మన దగ్గర 1 2 3 4 5 6 స్టూడెంట్స్ యొక్క డేటా ఉంది. నాకు ఫస్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ కావాలనుకుంటున్నా. ఎలా గెట్ చేస్తాం? నాకు ఓన్లీ ఫస్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ కావాలి. ఎలా గెట్ చేస్తాం? ఫస్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ కావాలనుకుంటున్నా. ఇట్స్ ఏ అరే. అరేస్లో ఉండే ఫస్ట్ వాల్యూ నాకు కావాలనుకుంటున్నా. ఎలా గెట్ చేస్తాము? కన్సోల్ డాట్ లాగ్ అవసరం లేదు, నేను ప్రింట్ చేసుకుంటా. నాకు ఎక్కడ కావాలనో ఫస్ట్ దాన్ని కాల్ చేయడం నేర్పించండి. ఫస్ట్ 0 డైరెక్ట్గా 0 అంటే నాకు వచ్చేస్తుందా? All students marks square bracket of 0. వేరియబుల్ నేమ్ చెప్పాలి ఎప్పుడైనా. ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ స్టూడెంట్ డేటా వస్తుంది. అదే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 అంటే సెకండ్ స్టూడెంట్ డేటా వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 అంటే థర్డ్ స్టూడెంట్ డేటా వస్తుంది. స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 5 అంటే సిక్స్త్ స్టూడెంట్ యొక్క డేటా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ యొక్క డేటా కావాలనుకుంటే ఆల్ స్టూడెంట్స్ మార్క్స్. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ అన్నీ వచ్చింటాయి. అంటే ఫస్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ అన్నీ వచ్చింటాయి. ఒకసారి అవుట్పుట్కి వెళ్దాం. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. చూడండి ఏమొచ్చింది మనకు? ఇట్స్ ఏ ఆబ్జెక్ట్ వచ్చింది. ఫస్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ అదే కదా మనకి, ఆబ్జెక్టే కదా మనకి. ఇప్పుడు మనకి ఆ స్టూడెంట్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ మాత్రమే కావాలి నాకు. ఆ స్టూడెంట్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ మాత్రమే కావాలి నాకు. ఫస్ట్ స్టూడెంట్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ మాత్రమే కావాలి. ఎలా రాస్తాం? ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అనేది ఇట్స్ ఏ ఒక ఆబ్జెక్ట్. ఇదంతా ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్లో ఉండే మ్యాథ్స్ మార్క్స్ మాత్రమే కావాలి. ఫస్ట్ స్టూడెంట్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎలా కాల్ చేస్తారు? నాకు గట్టిగా చెప్తే నాకు వినిపిస్తుంది. అది ఎట్లా రాయాలి చెప్తే నేను రాస్తా. మ్యాథ్స్ మార్క్స్ మాత్రం నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ మాత్రం నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ని ఎలా గెట్ చేశారు మీరు? All student marks square bracket of 0 అని సార్. సో ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనేది ఫస్ట్ స్టూడెంట్. ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనేది ఏంది? వాడి యొక్క మార్క్స్. అది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్లో ఉండే మ్యాథ్స్ కావాలి నాకు. మ్యాథ్స్ మార్క్స్ కావాలి. ఎలా గెట్ చేస్తారు? స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0కి స్క్వేర్ బ్రాకెట్ పెట్టి మ్యాథ్స్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి మ్యాథ్స్ అని పెట్టాము. మరి నేను ఏమన్నా స్క్వేర్ బ్రాకెట్ అని చెప్పానా ఇంతకుముందు? ఏమన్నా ఒక ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ని గెట్ చేయాలంటే నేను ఎలా గెట్ చేశాను? ఒక ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేశాను నేను? ఓన్లీ బ్రాకెట్ డాట్. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ? డాట్. ఇదంతా ఆల్ స్టూడెంట్ మార్క్స్ ఆఫ్ 0 అనేది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు దానికి డాట్ అని పెడితే దాంట్లో ఉండే మ్యాథ్స్ మనం గెట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద కరెక్ట్ వే అనమాట. 100 మనకి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెట్టేది ఉంది, అది తర్వాత నేర్పిస్తాను నేను. ఓకే, అది తర్వాత కాన్సెప్ట్ అయింది.
ఫస్ట్ ఇక్కడ మనకి ఆల్ స్టూడెంట్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అనేది ఇట్స్ ఏ ఆబ్జెక్ట్, అంటే ఇది ఒక వేరియబుల్ లాగా అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే లైక్ దిస్ ఈక్వల్ టు ఇట్స్ ఏ ఆబ్జెక్ట్, దాని మీనింగ్ ఇది అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ ఉండే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే దీని మీనింగ్ ఇది. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్లో ఉండే మ్యాథ్స్ కావాలనుకుంటే ఆల్ స్టూడెంట్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ అండర్ స్క్వేర్ మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ మ్యాథ్స్. అదే విధంగా తెలుగు కావాలంటే డాట్ తెలుగు, హిందీ కావాలంటే డాట్ హిందీ, అదేవిధంగా సైన్స్ కావాలంటే డాట్ సైన్స్, అదే సోషల్ కావాలంటే డాట్ ఎస్ఓసి, ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ పర్సన్ యొక్క సోషల్ కావాలనుకుంటున్నాం, లాస్ట్ పర్సన్ యొక్క సోషల్ మార్క్స్ కావాలనుకుంటున్నాం. చెప్పండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ 0 డాట్ 0 డాటా. నేను Zero, ఫస్ట్ sir. స్టూడెంట్ అడగట్లేదు, లాస్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ కావాలనుకుంటున్నా. లాస్ట్ స్టూడెంట్ యొక్క సోషల్ మార్క్స్ కావాలి, లాస్ట్ స్టూడెంట్ యొక్క సోషల్ మార్క్స్ కావాలి. లెంత్ -1. డైరెక్ట్గా లెంత్ ఆల్ స్టూడెంట్ మార్క్స్ డాట్ లెంత్ -1 డాట్ ఎస్ఓసి. సో మోర్ ప్రాక్టీస్ కావాలి మీకు. లాస్ట్ వాల్యూ మనకు కావాలంటే ఇట్స్ ఏ అరే అనమాట. అరేస్లో ఫస్ట్ వాల్యూ 0, సెకండ్ వాల్యూ 1, థర్డ్ వాల్యూ 2, ఫోర్త్ వాల్యూ ఇలా ఉంటుంది. బట్ మనకు లాస్ట్ వాల్యూ కావాలనుకుంటే అక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. ఫస్ట్ అన్ని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ డాట్ లెంత్ -1, అప్పుడు మనకు లాస్ట్ వాల్యూ యొక్క ఇండెక్స్ నెంబర్ వస్తుంది. అదే ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ వాటి యొక్క ఇండెక్స్ నెంబర్. అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ వాల్యూ మనకు గెట్ అవుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ వాల్యూ అనేది ఒక ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ వరకు ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్లో ఉండే సోషల్ కావాలనుకుంటున్నాం. సోషల్ కావాలనుకుంటే ఇట్స్ ఎస్ఓసి. క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సో స్టార్టింగ్ ఎవరైతే ఈ కాన్సెప్ట్ని వింటున్నారో కన్ఫ్యూజనే ఉంటుంది. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం జావా స్క్రిప్ట్ మీద వర్క్ చేయాలంటే అరేస్ ఆబ్జెక్ట్స్ 100% రావాలి. మనం జావా స్క్రిప్ట్ మీకు నేర్చుకోవాలి, యాంగ్లర్ నేర్చుకోవాలి, రియాక్ట్ నేర్చుకోవాలి అంటే ఈ ఈ అరేస్ ఆబ్జెక్ట్స్ లేనిదే సబ్జెక్ట్ లేదు. మనం జావా స్క్రిప్ట్ అయినా అండ్ యాంగ్లర్ అయినా రియాక్ట్ అయినా అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా వీటి మీద డిపెండ్ అవుతుంది. బట్ అక్కడ కొన్ని నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అనేది, క్లాసెస్ అనేసి, అండ్ డిక్షనరీ అనేసి, లిస్ట్ అని, టుపుల్ అని, అలాంటివి చాలా నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్, కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ వస్తేనే మీకు జావా స్క్రిప్ట్ వస్తుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇదే ముందు ఇది స్కిప్ చేద్దాం అనుకుంటే జావా స్క్రిప్ట్ని స్కిప్ చేసినట్టే, ఇంకా యాంగ్లర్ని స్కిప్ చేసినట్టే, రియాక్ట్ని స్కిప్ చేసినట్టే. ఓకే, సో ఈ సబ్జెక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మనకి. ప్రతిదీ నీట్గా 1-2 సార్లు వీడియోని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోండి. సో మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఇక్కడ కోర్సెస్కి రిలేటెడ్ అరేస్ ఆబ్జెక్ట్స్ని ప్రిపేర్ చేయండి. కోర్సెస్, ఓకే, టాస్క్ అనమాట మీకు ఇస్తున్నది. అరే ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని రాయాలి. ఆబ్జెక్ట్లో మనకి ప్రాపర్టీస్ ఏముండాలంటే, ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ కోర్స్ నేమ్ అనమాట, కోర్స్ నేమ్, అదేవిధంగా కోర్స్ ఫీ, కోర్స్ డ్యూరేషన్, కోర్స్ స్కిల్స్, కోర్స్ ట్రైనర్ నేమ్. సిరీస్ ఇవి ప్రాపర్టీస్ అంటే కోర్స్ నేమ్, కోర్స్ ఫీజ్, కోర్స్ డ్యూరేషన్, కోర్స్ స్కిల్స్, కోర్స్ ట్రైనర్ నేమ్ అండ్ ఇమేజ్ కూడా మనం రాయాలి. ఇమేజ్ కూడా, బట్ ఆ ఇమేజ్ మళ్ళీ తర్వాత రాసుకుందాం. బట్ ఇవి అయితే మీరు ప్రిపేర్ చేయండి.
ఒక 4-5 కోర్సెస్ని మీరు ఒక అరేస్లో ప్రింట్ చేయండి. 4-5 కోర్సెస్ని ఒక అరేస్లో ఆబ్జెక్ట్ అరే అంటే నేము, ఫీజు, స్కిల్స్ అండ్ ట్రైనర్ నేమ్ అండ్ డ్యూరేషన్. కోర్స్ నేమ్ యుఐ అనుకుంటే యుఐ ఫీజ్ ఎంత, డ్యూరేషన్ ఎంత, స్కిల్స్ ఏంది, ట్రైనర్ నేమ్ ఏంది. నెక్స్ట్ మనకి మళ్ళీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంగులర్, స్కిల్స్, ఫీజు అండ్ డ్యూరేషన్, ట్రైనర్ నేమ్. అదేవిధంగా రియాక్ట్ చేసి ఉంటుంది. నేమ్, ఫీజు, డ్యూరేషన్, స్కిల్స్, ట్రైనర్ నేమ్. అదేవిధంగా జావా ఉంటుంది. జావా, స్కిల్స్, డ్యూరేషన్, ఫీజు, ట్రైనర్ నేమ్. ఇలా మొత్తం ఒక 4-5 కోర్సెస్ ప్రింట్ చేయండి. 4-5 కోర్సెస్ ప్రింట్ చేసి ఒక్కొక్క కోర్సుని గెట్ చేయడానికి ట్రై చేయండి. వాటి యొక్క వాల్యూస్ని కూడా ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది టాస్క్ అనమాట. సో టుమారో టైం వరకు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని, అరేస్ని క్రియేట్ చేసుకొని, వాటిలో ఉన్న కొన్ని వాల్యూస్ని గెట్ చేసి చూపించండి నాకు. ఎస్టర్డే ఇచ్చిన టాస్క్, ఇవాళ ఇచ్చిన టాస్క్ నేను ఎప్పుడు చూస్తానో నాకు తెలీదు. అండ్ ఎవరి నేమ్ పిలుస్తానో నాకు తెలియదు. ఎవరి నేమ్ పిలిచినా ఎవరి టాస్క్ అంటే ఏ టాస్క్ని షేర్ చేయమంటే ఆ టాస్క్ని షేర్ చేసి చూపించాలి. నాకు రీజన్స్ అయితే చెప్పొద్దండి. నేను చేయలేదు, నా సిస్టమ్ వర్క్ చేయలేదు, ఇలాంటి రీజన్స్ అయితే చెప్పొద్దండి. ఓకే, నేను ఎందుకంటే ఏ టాస్క్ ఇచ్చానో ఆ టాస్క్ కంపల్సరీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. అందుకోసమే ఇంతవరకు నేను స్ట్రెస్ చేసి అడిగేది. ఓకే, నెక్స్ట్ కమింగ్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ అరేస్, ఆబ్జెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కమింగ్లో చెప్పే కాన్సెప్ట్స్. కమింగ్లో మనకి క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్. అదేవిధంగా మనకి అట్రిబ్యూట్ అండ్ సెట్ అట్రిబ్యూట్స్, గెట్ అట్రిబ్యూట్స్, సెట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటి మీద ఒక టాస్క్ కూడా చేస్తాం మనం. టాస్క్ కూడా మనం చేయాలి. ఓకే, అంతవరకే ఈ అరేస్, ఆబ్జెక్ట్స్ అండ్ ఇవాళ చెప్పిన వేరియబుల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేరియబుల్స్ని యూజ్ చేసుకొని ఎక్కడ ఈ వేరియబుల్స్ యూజ్ అవుతాయని చూద్దాం. స్మాల్ టాస్క్ అన్నమాట. వేరియబుల్స్ యూజ్, వేరియబుల్స్ యూజ్ .html. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్. ఇక్కడ వరకు అన్నిటికీ కామన్గా ఉంది. ప్రతి ఒక్కదానికి కామన్గా ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూని వచ్చేసి మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటాం. ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే లెట్ ఐడి నేమ్ ఈక్వల్, ఇట్స్ ఏ క్యామెల్ కేస్. నేను రాసింది వేరియబుల్ నేమ్ వచ్చేసి క్యామెల్ కేస్లో రాస్తున్నా. ఈ విధంగా రాసుకోవాలి మీరు, నేమింగ్ కన్వర్షన్ బాగుంటుంది. ఇప్పుడు ఈ వాల్యూని నేను ఏం చేస్తున్నా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్ని కట్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఐడి నేమ్లో ఏం స్టోర్ అయిందో చూద్దాం. కన్సోల్ డాట్ లాగప్, ఇట్స్ ఏ ఐడి నేమ్. ఇక్కడ మనకు ఐడి నేమ్ ఇచ్చేస్తున్నా డైరెక్ట్గా. ఫస్ట్ దీంట్లోకి ఏ వాల్యూ వచ్చిందో చూడండి. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్, కన్సోల్. చూడండి, ఇట్స్ ఏ h1 ఎలిమెంట్. h1 ఎలిమెంట్ ఉంది అంటే మనం దేన్ని గెట్ చేస్తున్నాం? ఈ ఎలిమెంట్ని గెట్ చేస్తున్నాం. ఎలిమెంట్ గెట్ చేసుకొని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఈ ఎలిమెంట్కి మనం ఇన్నర్ టెక్స్ట్ని మనం చేంజ్ చేస్తున్నాం. అందుకోసం ఇలా చేంజ్ అయింది. అందుకోసం మనకు ఎక్కడైతే ఈ సెలెక్టర్ ఉందో అక్కడంతా మనకి ఐడి నేమ్ రాస్తే సరిపోద్ది. ఐడి నేమ్ డాట్ స్టైల్, ఐడి నేమ్ డాట్ స్టైల్, ఐడి నేమ్ డాట్ స్టైల్, ఐడి నేమ్, ఐడి నేమ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఐడి నేమ్, ఐడి నేమ్. ఇక్కడ మనకి ఐడి నేమ్, ఐడి నేమ్. అదేవిధంగా ఐడి నేమ్, ఐడి నేమ్. ఇక్కడ కూడా మనకి ఐడి నేమ్. చూడండి ఎంత కోడింగ్ తగ్గిపోయింది చూడండి. అంటే ఇట్స్ ఏ సెలెక్టర్ అనమాట. ఈ సెలెక్టర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఆ సెలెక్టర్ని ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడంతా మనం ఐడి నేమ్ వాడాం. దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. గ్లోబల్ వేరియబుల్ని విత్ ఇన్ ది ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమే చూడండి ఎవ్రీ ఫంక్షన్లో నేను యూజ్ చేశాను. చూడండి ఎవ్రీ ఫంక్షన్లో యూజ్ చేశాను. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఫంక్షనల్ వేరియబుల్ అంటే ఏంటి, అవన్నీ కమింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మీరు తెలుసుకుంటారు.
ఓకే, అంతవరకు మనకు వీటి గురించి అయితే ఐడియా పెట్టుకోండి. అంటే అవుట్ సైడ్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, అవుట్ సైడ్లో క్రియేట్ చేసిన వేరియబుల్ని ఎనీ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎనీ ఫంక్షన్ నథింగ్ బట్ ఏ ఫంక్షనల్ స్కోప్ ఆర్ లోకల్ స్కోప్ అంటాం. గ్లోబల్లో ఉండే వేరియబుల్ని ఫంక్షన్లో కానీ లోకల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. సిరీస్ ఓకే, ఇలా వేరియబుల్స్ని మనం యూజ్ చేస్తాం, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్లో రియల్ టైంలో ఇంకా ఎక్కడ మనం యూజ్ చేస్తాం ఈ అరేస్ని, ఆబ్జెక్ట్స్ని ఇంకా ఎక్కడ యూజ్ అవుతాయనేసి నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం తెలుసుకుంటాం. స్టార్టింగ్ 3-4 క్లాసెస్ కొద్దిగా టఫ్గానే అనిపిస్తాయి, బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోద్ది. సో టుమారో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చెప్పి ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్ మీద ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రియల్ టైమ్ సినారియోస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, క్లియర్? సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్ అన్నమాట. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి, స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. స్కిప్ చేయకుండా ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. సో టుమారో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకొని మళ్ళీ తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.